అయినా సరే పెరయా సంఘం వాళ్ళట ఆయన అలా చెప్తున్నాడో లేదో అని ఇంటికి వెళ్ళి చూసుకునేవారంట. యాక్చువల్గా క్రైస్తవుడైన వాక్యం విన్నవాడు కూడా పరిస్థితి అదే, వినేసి వెళ్ళిపోవడం కాదు, ఈ చూడడం తెలుసుకోవడం అనే విషయం ఏంటంటే అలా బ్రతకడానికి దోహదపడుతుంది. ఎన్ని వింటే సుఖమేముంది మనం బ్రతకకపోతే? ఇప్పుడు వాక్యం చక్కగా ఉంది, భలే చెప్పారు ఆయన, పౌలు గారు భలే చెప్పారు, పౌలు గారు చెప్పిన విషయాన్ని బాబు అని నేను కూడా చాలా బాగా చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న విషయం లేదు, చదువుకున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనం కూడా ఈ బైబిల్ అయిన అర్థంలో చూసుకుని ఎలా బ్రతుకున్నామో చూసుకోకపోతే క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. నువ్వెంత క్రైస్తవుడు అయినా అర్థాంతరంగానే బ్రతుకుతున్నావు అనే విషయాన్ని చక్కటి ముందు మాటల్లో మనం విన్నాం ప్రియులారా. దాని తాత్పర్యం అదే. నాకు కూడా భయం వేసింది ఆ మాటలు వింటే. గత వారంలో మనం చెప్పుకున్న విషయంలోకి, వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. ఆ అంశం ఎవరికైనా గుర్తుందా? ఏమండి? చివరి దినం, ద లాస్ట్ డే, ఆఖరి దినం, యుగాంతం, ఇవన్నీ చెప్పుకున్న ఈరోజు మనిషి ఏం చేశాడంటే, ప్రతి మనిషి కూడా సాధారణంగా మరణిస్తున్నాను అని ఆ విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరణిస్తామనే ఇది ప్రతి మనిషికి ఉండుంటే ఇన్ని ఘోరాలు నేరాలు ఉండవు. ఎప్పటికైనా పోతామనే ఇది మనకు గుర్తుంటే ఇన్ని నేరాలు ఘోరాలు మనకు ఉండు ప్రియులారా. అలాగే ఒక దినం ఉంది, ఆ దినముని ఖచ్చితంగా మనం ఆ దినాల్లో మనం పాల్గొవాలి అని అనుకుంటే అని మనిషి మర్చిపోకుండా ఉండుంటే ఇంత ఘోరంగా ఉండేది కాదు ప్రియులారా. అందుకని మనం చర్చించేది లేతే మనం ధ్యానించిన వాక్యం ఏంటంటే ఆఖరి దినం, ద లాస్ట్ డే ఎలా ఉంటుంది అనేది ఎంతో ఉంది. కానీ నేను కొన్ని మాటలనే వివరించగలను. ఆయన మాటలు వివరించడానికి ఒక మనిషి జీవితం సరిపోదు కనుక, కొన్ని వారాలు చనిపోగనుక, రోజులు గంటలు సరిపోగనుక కొన్ని విషయాలు మరి ఇవన్నీ చెప్పలేదని అనుకోకండి. మీకు తెలిసిన కొన్ని ఉంటాయి, ఏదో నా ఆర్డర్లో పోయాయి కొన్ని ఉంటాయి. అయితే వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. ఆయన చెప్పాడు ఒక మాట ప్రియులారా. ఒకరోజు దేవుడు సుమారు మనిషికి ఎంత ఆయుష్నిచ్చాడంటే సుమారు 1000 సంవత్సరాలు మొట్టమొదట్లో మనిషి బ్రతకడానికి ఆయుష్నిచ్చాడు. అయితే ఆ తర్వాత మోషే గారి కాలం వచ్చేటప్పటికి 120 సంవత్సరాలుగా చేశాడు. ఆ తర్వాత ఇక కిందకు వచ్చేటప్పటికి 60-70 సంవత్సరాలు అన్నాడు. కేవలం నీకు అన్నీ బాగుండి బతికితే నాయన నువ్వు మామూలుగా బతుకు, నీ పాటలు పడుతూనే బతుకుతావు, ఆయాసంతోనే బ్రతుకుతావని చెప్పేశాడు. అది దినదిన గండం అన్నారు ఒక రోజుని, ఇప్పుడు గడిగండి గండంగా మారిపోయి ఏ నిమిషాన్ని ఎవడు ఎక్కడికి వెళ్ళిపోతాడో చేరకుండా ఉన్న పరిస్థితిలో మనం ఉన్నారు. కేవలం దేవుడు ఒకరోజు మనకు ఒక ఆయుష్నిచ్చి బ్రతికామరా ఇవాళకి. నేను అనుకుంటాను ఆదివారం నాడు చెప్తాను మళ్ళీ అంటాను కదా, నాకు డౌటే. అంటే అలా ఉన్నాయి రోజులు. అందుకని రేపు ఆదివారం వెళ్ళడానికో వాకింగ్ చెప్పడానికో అనేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రోజున మనిషికి ఒక రోజు బ్రతికి బట్ట కట్టాడు అంటే ఆయన ఇచ్చిన భిక్ష తప్ప మరి ఏమీ కాదనేది ఖచ్చితంగా మనం విన్నారు. ఒకరోజు దినదినగండం అయిపోయింది. ఈరోజు మరి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు పొట్టులా మారిపోయాడు, గాలికి ఎగిరే పొట్టులా, నీడలా మారిపోయి ఉంటుంది. నీ నీడ నా సెకండ్స్లో అలా మారిపోతూ ఉంటుంది. నీ పరిస్థితి ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి ప్రియులారా. అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనుషులను ప్రభుత్వం వారు సురక్షితమైన ప్రాంతానికి చేరుస్తూ ఉంటారు. అలాగే తండ్రి అయిన దేవుని కూడా ఆయన పిల్లలైన మనల్ని ఒక సురక్షితమైన ప్రాంతానికి చేర్చాలని ఆయన వేసిన ప్రణాళికే పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళడానికి ఒక దినం ఉంది, అదే ఆఖరి దినం. ఆ ఆఖరి దినాన్న ప్రియులారా ఎలా ఉంటుందనేది వినడానికి, మనం ధ్యానించడానికి అసలు ప్రారంభం ఎలాగుందో ముందు రోజు చెప్పుకున్నాం మనం. ఈ ఆఖరి దినాన్ని గురించి లోకం ఏమంటుందంటే రకరకాల డేట్లు ఇచ్చేసి అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో మనం చూసాం. ఆ ఆఖరి దినం గురించి, ప్రారంభ దినాలు ఎలాగున్నాయో ఈ భూమి గురించి, మన మనిషి యొక్క ఉనికిడి గురించి మనం కొన్ని మాటలు విన్నాం. ఇప్పుడు ఆఖరి దినం ఎలా ఉంటుందో మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం ప్రియులారా. దేవుడు ఏం చెప్పాడు, మనిషి జీవితాల గురించి ఏం చెప్పాడు, ఈ లోకం గురించి ఏం చెప్పాడు అని కొన్ని విషయాలు ధ్యానిస్తూ త్వరగా మనం అంశంలోకి వెళ్దాం ప్రియులారా. ముందుగా మార్కు సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం ప్రియులారా. మీరు జాగ్రత్తగా ఉండి ఇదిగో సమస్తమును
ముందుగా చెప్పి ఉన్నాను. అంటే ఇంకేది మిగలలేదు ఇంతవరకు. అన్నీ సమస్తము మనకు చెప్పాడు. చదువుకోలేదంతే, ఒకవేళ వినలేదంతే, వింటే పట్టించుకోలేదంతే, ఒకవేళ పట్టించుకున్న దాని జీవిత వాక్యానుసారంగా జీవించలేదంతే. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అనగా మాట చెప్పాడు మనకి. మాట అనగా వాక్యం, వాక్యం అనగా ఆయన మాట. ఇది మన చేతుల్లో ఉంది, మన ముందు ఉంది. దీన్ని వినకపోతే ఏం జరుగుద్దో ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండి సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తాన్ని మీకు ముందే చెప్పేశాను. యు మస్ట్ కేర్ఫుల్ అనే చక్కటి మాటను మనకి ఇచ్చాడు దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు సమకూర్చి ఇలా నీ సన్నిధిలో మీరిచ్చిన ఈ స్థలానికి, సమయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము అందరము నీ సన్నిధిలో ఉండటానికి కృప చూపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయినా మీరు మాకు రాయించిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు మేము ధ్యానించుటకు, వినుటకు, మా జీవితాలకు అది అన్వయించుకుని దాని ద్వారా మేము బ్రతుకుటకు మీరిచ్చిన ఈ సమయానికి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి నాయనా, నా సొంత ఆలోచన కాకుండా, నా సొంత జ్ఞానం కాకుండా కేవలం మీ నోటి బూరగా కొన్ని మాటలు నీ పిల్లలకు వివరించడానికి మీరిచ్చిన ఈ సమయానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసువారి ప్రశస్తమైన నామలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. మా అందరికి వినిపిస్తుంది కదా నా మాట? రైట్. అయితే ప్రియులరా, ఆయన మాట్లాడుతుంటే ప్రజలు సురక్షితమైన ప్రాంతానికి ఎలాగైతే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం వారు చేరదీస్తారో, అలాగే మనల్ని కూడా సురక్షితమైన ప్రాంతానికి చేర్చడానికి దేవుడు చేసిన ప్రణాళికే ఈ బైబిల్ ప్రియులరా. అలాంటప్పుడు ఈ విషయాలని మనకంటే ముందు మన చిన్నవారు, పెద్దవారు, ఏమండి, మనకు ఎవరి ఏజ్ కాళ్ళకే, మీకంటే చిన్నవాళ్ళు కూడా మన ముందు మరణించారు, మనకంటే పెద్దవాళ్ళు కూడా మరణించారు. సో యూఆర్ ఇన్ ది లైన్. ఏ నిమిషాన్ని మనం ఎక్కడికి నుంచి వెళ్తామో తెలియదు. కానీ మన గురించి ఒక 2 మహాలోకాలు ఎదురు చూస్తున్నాయి ప్రియులారా. ఈ లోకాల గురించి జ్ఞానులైన వారు ఏమన్నారంటే, ఉంటే మాకు చూపించండి సార్, మేము నమ్ముతాం అంటే. ఆ లోకాలు కంటికి కనిపించేవి కాదు, నీకు జీవించేవి కాదనే విషయాన్ని జ్ఞానులైన వారు, జ్ఞానము తెలిసిన వారు దాన్ని గ్రహించకపోవటం చాలా దుర్భరం ప్రియులారా. ఈరోజు బైబిల్లో రాయబడినట్టుగా యుగాంతం జరుగుతుంది, ఇదంతా ఒకసారి లయమైపోతుంది అనే విషయాల్ని ఇవంతా తెలిసినప్పుడు అందరూ నమ్ముతున్నారు. తెలుసండి, ఇది క్రైస్తవులు అయిన వారు నమ్ముతున్నారు, క్రైస్తవులు కాని వారు నమ్ముతున్నారని. ఈ మధ్యకాలంలో చాలా రోజుల క్రితం, మీకు గుర్తుందో లేదో, చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కున్నారు కొంతమంది. మీకు తెలుసా? చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కున్నారు. యుగాంతం వస్తుంది, యుగాంతం వచ్చినప్పుడు ఈ భూమి అంతా పోతే మనకు డబ్బులు ఉన్నాయి కనుక చంద్రమండలం మీదకి వెళ్ళిపోదాం అనుకునే ఒక ఆలోచన, గ్రహింపు మాటలతో చంద్రమండలం మీద కూడా స్థలాలు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన ఒకళ్ళో ఇద్దరు పైకి వెళ్ళి వచ్చారు. మీకు గుర్తుందో లేదో, 3 వెళ్ళారు. ఎక్కడికి? స్థలాలు చూసుకోవడానికి. సో ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలాగ అనుకుంటుంటే అసలు చందమామ గురించో ఆ చంద్రమండలం గురించో బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం ప్రియులారా. మత్తాయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. మత్తాయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే, ఏ దినములంటే దట్ ఈజ్ లాస్ట్ డే. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి. ఈ మాటలు ఏమన్నా మీకు అర్థమైందా? ఒక విచిత్రం కానీ వింతగానే ఏమన్నా ఉందా మీరు చదివిన మాటలో? చీకటి. మనం ఎన్నాళ్ళు ఏమనుకున్నాం? సూర్యుడు వస్తే చీకటి ఉండదు, అంతేనా? అసలు ఏంటి ఎలా అయిపోయింది? ఆ మాటను గమనించారా? చీకటి సూర్యుని కమ్మును. ఇదెక్కడ విచిత్రం? దట్ ఈజ్ పవర్ ఆఫ్ లాస్ట్ డే, ఆఖరి దినం. చీకటి, చదవండి. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడి కాంతి నీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును,
ఆకాశమందలి శక్తులన్నీ మరి ఎక్కడ ఉంటాయండి సైట్లు? చంద్రుడు ఉండడంటుంటే నువ్వు అక్కడ సైట్ కొనుక్కుంటుంటే నీకు తెలియక కదా కొనుక్కుంటున్నావు. ఆఖరి రోజున ఏముండదట, భూమి అంతమైపోతుంది, యుగాంతం అయిపోతుందని చాలామంది డేట్లు ఇచ్చారు. యుగాంతం 12 అన్నారు, దాని గురించి మంచి సినిమా తీశారు, అందరూ బాగానే ఉంది. యుగాంతం ఎలా ఉంటుందో పాపం కొంచెం టేస్ట్ చూపించాడు వాడు. సో అయిన తర్వాత ఇప్పుడు 2060కి వెళ్ళిపోయింది. ఈ ల్యాప్టాప్లు ఎదరెట్టుకుని జోస్యాలు చెప్తుంటారు చూడండి టీవీ ఛానల్లోని, వాళ్ళందరూ 60కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎందుకు 60 చెప్పారంటే ఈ చెప్పేవాడు ఎవడో 60కి ఉండడు, వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ వాళ్ళకి 50 నుంచి 60 లోపల వాళ్ళు ఈ ల్యాప్టాప్లు పెట్టేట్టుకుని యుగాంతం గురించి లేకపోతే అది పోద్ది ఇది పోద్దని ఈ యుగాంతం గురించి లేకపోతే ఈ భూమి గురించి జోస్యాలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎలా తెలుసు అది వచ్చినప్పుడు మనం ఉండమని? ఏమండి? అయితే వీళ్ళు చెప్పే మాటను బట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. ఇది వింత. చీకటి సూర్యుని కమ్మడం అనేది మనకు ఎంతవరకు తెలియదు. ఆ రోజు జరుగుద్ది. రెండవది, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అవన్నీ మారిపోతాయి. ఈ విషయాన్ని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారిని ఎలాగో లోకం నమ్మదు. సో బైబిలు ఎంత స్పష్టమైంది, ఎంత కొలతల కలది, ఎంత నిర్దిష్టమైన ఇది అంటే దీన్ని ఈయనే చెప్పాడా యేసుప్రభు వారు? ఇంతకు ముందు ఎవరన్నా ఈయన చెప్తాడని ఒక ప్రవచనం ఏదో ఉందని అనుకుంటే చాలా ఉన్నాయి, కానీ అందులో ఒక మచ్చుకు ఒకటి చూపిస్తాను మీకు. ఏవేలు గ్రంథము ప్రిల్లరా, వీలైనంతలో ఈ రెఫరెన్సులు రాచుకోండి ప్రిల్లరా. ప్రతి వాళ్ళు అలవాటు చేసుకుంటే మనం ఎవరికన్నా విషయం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మన చేతిలో ఉంటుంది కనుక వీలైతే అందరూ రాసుకోవడానికి ట్రై చేయండి. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనంలో ఏవేలు గారు ఏం ప్రవచించారో చూద్దాం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము. ఏ మహాదినము? దట్ ఈజ్ లాస్ట్ డే, ఆఖరి దినం. రాకముందు సూర్యుడు తేజోహీనుడును, చంద్రుడు రక్తవర్ణముగా మారును. ఆయన చెప్పింది ఒకటేనా? సో దిస్ ఈజ్ బైబిల్ ఎవిడెన్స్. ఇంత స్పష్టంగా ఆయన చెప్పినప్పుడు వీరందరూ ఏం చేస్తున్నారంటే చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కుని ఇప్పటికే బుక్ అయ్యాయి తెలుసండి. ఇప్పటికే బుక్ అయ్యాయి, చాలామంది కొనుక్కున్నారు చంద్రమండలం మీద ఉంటాయని. సో దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. కానీ ఎందుకు యెహోవా చంద్రుడు వర్ణమగును, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 17వ అధ్యాయము 31. ఎందుకనగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. తీర్పు తీర్చబోయడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఏమండి, ప్రపంచంలో క్రైస్తవులైన వారికి క్రైస్తవులు కాని వారికి తెలిసినా తెలియనట్టు ఉండని ఒక వింతేటో తెలిసిన యెరూషలేములో యేసుప్రభు వారు లేవడం. మరణించిన వాడు 3 దినాలు ఉంటాయండి. ఎవరు చేసుకున్నా పుట్టినరోజు చేసుకుంటారు, పెళ్లి రోజు చేసుకుంటాడు, మరణించిన రోజు. ఒకవేళ ఎవరికన్నా తెలిస్తే ఒకటే తెలుసు, పెళ్లి దినం తెలుసు. పుట్టినరోజు ఎలా ఉంటుందో తెలీదు, పుట్టినప్పుడు మరణించిన తర్వాత మరణించింది తెలీదు. ఈ వ్యక్తికి ఈ లోకంలో తెలిసింది ఏంటంటే పెళ్లి రోజు చేసుకుంటాడు, దాని గురించే తెలుసు. పెళ్లి రోజు చేసుకుంటాడు కానీ పెళ్ళి ఎందుకో తెలియదు, కొంతమందికి ఎందుకు చేసుకున్నారో కూడా తెలియదు. ఇలాంటి రోజులు గడుపుతున్న జీవితాలు మనకి. నేను చెప్పబోయేది ఏంటంటే ఈయన చెప్పింది, ఈయన అంటున్నాడు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడట. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున. ఏమి నిర్ణయించాడట? ఒక దినం. ఆ దినము వస్తుందని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటంట? మృతులలో నుంచి లేపాడట. మృతులలో నుంచి లేచినవాడు ఎవడన్నా ఉన్నారంటే ఇంతవరకు ఎక్కడ కూడా లేడు. ఇది ఎవరికి తెలుసు అంటే అందరికీ తెలిసేటట్టుగా చేశాడు. అండి ఎవరినన్నా అడగండి,
యేసుప్రభు లేచాడని ఆడికి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అంటాడు అని తీరాలి. ఎందుకు అని తీరాలంటే ప్రపంచంలో 3 రోజులు ఉన్నాయి అందరూ చేసుకునే పండుగలు. ఒకటి పుట్టినరోజు అనేది పక్కన పెట్టేసేయండి. 2 ప్రధానమైనవి ఈ ప్రపంచానికి అంతటికీ హాలిడే ఇచ్చేది, అందరికీ తెలిసింది. తెలియలేదు అనడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. గుడ్ ఫ్రైడే ప్రతి దేశానికి కూడా ఎవరి గవర్నమెంట్ వాళ్ళకి సెలవు ఉంది. గుడ్ ఫ్రైడే మీన్స్ ఏమండి? చనిపోయిన రోజు. దా పక్కనే ఆదివారం ఉంది, ఈస్టర్. అదేంటది? పునరుద్ధాన దినం. ఈ 2 తెలియనాడు ఎవడైనా ఉంటాడా? లేదండి, మాది లండన్లో చివరి ఉంటుంది మా ఊరు, మాకు ఇంతవరకు లేదండి అనడానికి లేదు. సూర్యుని కింద భూమి మీద ప్రతి వ్యక్తికి 2 రోజులు సెలవు ఉంది. ఏంటి ఆ 2 రోజులు అంటే, యేసుప్రభు తెలియనివాడు ఈ భూమి మీద ఎవడో లేడు. ఎందుకయ్యా అంటే ఇవాళ సెలవు ఎందుకంటే గుడ్ ఫ్రైడే. ఇకపోతే అది క్రైస్తవులు పక్కన పెట్టేసేస్తే, క్రైస్తవులు కాని వాళ్ళకైతే నాన్న నువ్వు చికెన్ తింటున్నావు కదా, 3వ రోజు ఏ రోజు తినకపోయినా ఆదివారం నాడు తింటావు కదా మటనో చికెనో, అది ఎందుకు నాయన అంటే ఆదివారం. ఎందుకురా ఆదివారం అంటే పునరుద్ధాన దినం. ఇంకేమన్నా ఉందా నీ దగ్గర ఇన్ఫర్మేషను? నో. యేసుప్రభు వారు లేచిన రోజు, అది మరణించి లేచిన రోజు. వాడు విన్నా వినకపోయినా. మీరు కాంగ్రెసా వైఎస్ఆర్ అండి, ఏదైనా కానివ్వండి, జగను ఏమండి, జగన్ ఇష్టం లేదు మీకు, అయినా మీ చీఫ్ మినిస్టర్ ఎవరు? జగనే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఆయన పేరే చెప్పాలి. లేదండి నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అండి, నేను ఆయన పేరు చెప్పండి అని కుదరదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, చెప్పినా చెప్పకపోయినా మీ చీఫ్ మినిస్టర్ జగనే. నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి అయ్యి, కానీ మీ చీఫ్ మినిస్టర్ జగనే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్తున్నాడు, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్చితీర్పోయేవాడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఒక దినం ఉంది, ఆ దినం ఉంటుందని చెప్పడానికే ఆయన 100% ప్రూఫ్ నీకు పెట్టుంచాడు. అయితే ప్రియులరా, వెళదాం. మనకు ముందుగా చెప్పాడనే విషయాన్ని మనకి స్పష్టం అవుతుంది. మనం చదువుకున్నాం దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం ఏం చదువుకున్నాం అంటే, ఆయన ఎలాగొస్తాడు ఏంటి అనేది మనం చక్కగా ఓ మాట చదువుకున్నాం. అక్కడి నుంచి మనం బయలుదేరదాం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే మీకు తెలియను మీకు బాగుగా తెలియనట. అంటే ఇంతకుముందు చాలా విషయాలు అతను మనకు చెప్పాడట. ఎలా చెప్పాడంటే దాన్ని మనం ఆలోచించాలనుకుంటే, యేసుప్రభు వారు ఏది చెప్పినా కూడా ఒక ఉపమానం ద్వారా అందరికి అర్థమయ్యేటట్టే చెప్తాడు. ప్రియులారా, అందరికి అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తాడు. ఒక విషయాన్ని చెప్పాలనుకున్నా, ఒక ప్రకృతిని చూసి చెప్పాలనుకున్నా, లేకపోతే ఒక పెట్టను చూసి చెప్పాలనుకున్నా, ఇగో నీ యవ్వనం ఎలా ఉంటుందో తెలిసిన పక్షిరాజు వలే ఉంటుంది అంటాడు. పక్షిరాజుగా అలాగ ఉంటుందని సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్లు చేసి కనుక్కున్నారు దాన్ని. కానీ సింపుల్గా చెప్పేసాడు నేను 1వ శతాబ్దంలో, నీ యవ్వనం ఎలా ఉంటుందో తెలిసిన పక్షిరాజులో ఉంటుంది అన్నాడు. పక్షిరాజు దాని లైఫ్ అయిపోయిన తర్వాత ఎక్కడికో పైకి వెళ్ళిపోయి మొత్తం అంతా అన్నీ తీసేసుకుని ఫ్రెష్గా తయారై మళ్ళీ వస్తుందట. ఈయనకి ఎలా తెలుసండి? సో ఈజ్ ఎ క్రియేటర్. ఆయన తయారు చేశాడు కనుక ఆయనకు తెలుసు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు గురించి, ప్రతి పక్షి గురించి, ప్రతి నేచర్లో ఉన్న చెట్టు పుట్ట గురించి ఆయనకు తెలుసు. ఆయనకి తెలుసు కనుక ఆయన ఏదైనా దాని నైజాన్ని చెప్పగలడు ప్రియులారా. అయితే రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను అంటున్నాడు. ఏంటి బాగుగా తెలియనిది? ఒక ఉపమానంలో ఆయన స్పష్టంగా చెప్తాడు. ఎలాగ మన ప్రిపరేషన్లో ఉండాలి ఆయన రాకనేది చాలా స్పష్టంగా చెప్తుంటాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము ఒకసారి తీద్దామండి, ఇవాళ అయిపోవాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుందామండి. 33 చదవండి అమ్మా. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కానీ ఇక్కడెక్కడో తెలుసు అన్నాడు కదా, అంతకుముందు ఈ విషయాన్ని చెప్పాడు. మీకు తెలియదనే పదాన్ని ఎప్పుడు ఉంచాడంటే, ఆ దినమును గూర్చి జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు.
అని ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునితో ఆజ్ఞాపించెను. నేను చదువుకుంటే వెళ్ళిపోతాను, మీరు అర్థం చేసుకోండి. ఆజ్ఞాపించెను, ఇల్లు విడిసి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఇప్పుడు దీనికి ఆయన చెప్పిన విషయం ఎలా ఉందంట, ఇల్లు విడిచి ఆ యజమాని నేను ఎప్పుడు వస్తాను నాకు తెలియదు కానీ మీరు పని అప్పచెప్తున్నాను మీకని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎలా ఉందంట, దేశాంతరం వెళ్ళిపోయాడు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే యేసుప్రభు గారు కూడా మనకు అదే చెప్పారు. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, నేను వచ్చేటోడికి జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరే చూసుకుని ఈ విషయాలన్నీ విన్నాం కదా, మీతో ముందుగా చెప్పుచున్నాను. ఇవన్నీ విషయాలు చెప్పాడు ఎలా జాగ్రత్తగా ఉండాలో. అందుకని ఆ ఉపమానం చెప్తున్నాడు చూడండి. ప్రతివానికి వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి 34 అండి. ఒక మనుష్యుడు తన పోయినట్టే ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు అనే దాని గురించి మన ఇంటి యజమానుడు ప్రొద్దుగునికి వచ్చునో, ఇక్కడ ఒక టైం ఇచ్చాడు మనకి. ప్రొద్దుగునికానే చీకటి పడ్డాం. నెక్స్ట్ అర్ధరాత్రి వచ్చునో, ఇదో టైము. కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో. కోడి కూయడానికి తెల్లవారడానికి ఏంటండి అంటే కోడిగుడి అంటే 4వ జాము అంటారు. అప్పటికి ఇంకా తెల్లవారదు. కోడికి వస్తుంది కానీ లెగి చూస్తే చీకటి ఉంటుంది, మనకు మెలకు వస్తుంది కానీ తెల్లవారదు. తెల్లవారు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట మీరు మెలకువగా ఉండండి. అంటే ఇందులో డీటెయిల్స్ ఉన్నాయా లేదా? అంటే ఆయన వస్తాడని మీరు నిద్రపోకుండా చూడమని కాదు. ఇది ఆత్మీయంగా ఏంటంటే నీ జీవితం ఎలా ఉంది, వాక్యం తెలిసిన నీవు. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఇంక మీకు నిద్రపోకండి అంటే ఏంటి, 3 రోజుల్లో వస్తాను మీరు 3 రోజులు నిద్రపోకండి అంటే వెంటనే మానేస్తాడు ఉద్యోగం. ఈయన చెప్పింది అది కాదు. వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతూ నువ్వు పడుకునేటప్పుడు కూడా నువ్వు సహోదరుడితోనో నీ భర్తతోనో నీ భార్యతోనో ఏదన్నా నువ్వు తగాద పడి ఉంటే పడుకునే ముందు సమాధాన పడిపోమన్నాడు. ఒక వ్యక్తి విడచడం వల్ల, సమాధానం పడడం వల్ల అనేకమైన క్రియేషన్స్ లోనికి వచ్చేస్తాయి. ఆయన ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? సూర్యోదయం కాకముందే నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ లేకపోతే నీ సహోదరుడితో కానీ ఏమన్నాడు, సమాధాన పడిపోమన్నాడు. ఇది సమాధానం పడకపోతే ఏం చేస్తుందో తెలుసునండి, తెగ పిల్లలు పెడతావు తెల్లారేటప్పటికి. ఏం చేద్దాం అన్నది ఏమో, నువ్వు రేపు లైఫ్ చేస్తావు, రాత్రి పోతావో ఎవడో తెలుసు. సో ఆ రాత్రి ఆయన రాక కానీ సిద్ధమైతే, ఆయన ఆ రోజే రావడం జరిగితే నువ్వు ఫెయిల్యూర్. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎంత చెప్తున్నాను నేను, ఆయన వచ్చిన రోజున ఆ రాత్రి మా ఆవిడతో అలిగేసి సమాధాన పడుకున్నాను అనుకోండి, అప్పటికి ఆవిడ నమ్మితే ఆవిడ వెళ్ళిపోతాను, నేను ఉండిపోతాను ఇన్ని చెప్పినాన్ని. మనలో ఎలా ఉంటుందంటే అండి, రేపు చూద్దాం ఒక డోస్ ఇద్దాం అనుకుని చాలామంది మీద మనం గడుపుతూ ఉంటాం. కానీ ఈ లోపల ఆ వ్యక్తుల ఆలోచనలు మారిపోతాయి. చాలా కుటుంబాల్లో వచ్చిన ఇదే పరిస్థితి అండి. ప్రిపరేషన్స్. ఇంకో విషయం చెప్పనా, ఆదివారం నాడు నేను చర్చికి రాకూడదు అనుకున్నాను, మీ చర్చికి వస్తున్నాను అనుకోండి. ఆదివారం నాడు చర్చికి రావట్లేదు కనుక నేనేం చెప్పాలో శుక్రవారం నాడు ప్రిపేర్ అయిపోతాను. మనిషి ఆలోచన చూడండి ఎలా ఉంటుందో. నేను రావట్లేదు కదా, ఆదివారం నాడు నాకు ఏదో పని ఉంది, ఆ పని కృపారావు గారితో చెప్పడానికి నాకు కుదరదు, అది నా సీక్రెట్. సో ఈయనకి ఏం చెప్పాలో ఆదివారం నాడు రావట్లేదని శుక్రవారం శనివారం కూడా ప్రిపేర్ అయిపోతాను చెప్పడం. మనిషి ఆలోచనలో ఉంటాడండి. అలాగే ఈ ఆలోచన జీవితాల్లో ఉంటుంది, వ్యక్తుల మధ్యన ఉంటుంది, భార్యాభర్తల మధ్యన ఉంటుంది. కానీ ఇది వద్దంటున్నాడు దేవుడు. ఈ నిమిషాన్ని నువ్వు సమాధాన పడిపో. పొరపాటును కూడా ఎక్కడన్నా నీ బ్రతుకు విషయంలో సమాధాన పడకపోతే ఒక్క సమాధానం చాలు. ఏమండి, అంత వాక్యాన్ని ఎందుకు రాయించాడండి?
నువ్వు ఎవరితోన్నా తగాద పడ్డావా, లేకపోతే నీ భార్యతో పడ్డావా, నీ పిల్లలతో పడ్డావా, బయట ఎక్కడన్నా నీ ఫ్రెండ్స్తో ఏదన్నా అనుకున్నావా? సో సూర్యోదయానికి ముందే నువ్వు ఎందుకు సమాధానపడు? ఎందుకంటే ఆ రాత్రి ఆయన రాకగాని వస్తే నీ సిద్ధపాటు కరెక్ట్గా లేకపోతే నువ్వు ఎంతకాలం చేసినా ఎన్ని స్పీచ్లు చెప్పినా ఎంటర్ అవ్వు. అప్పుడే బాగుండదు. చెప్తే చేయి నరికాడు, చేయిపోయినా మనం పరలోకం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. కనిపించిన హృదయం ఒకటి ఉంది, అక్కడ దానికి జబ్బు ఉంది. ఇప్పుడు ఆ జబ్బు మనంతట మనమే బాగు చేసుకోవాలి. నీ అంతట నువ్వే అని చాలాసార్లు చెడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, కానీ నువ్వు ఉండాల్సింది ఏంటంటే మెలకువ కలిగి ఉండాలి. ఇక్కడ మెలకువ అనేది మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండాలి. నిద్రపోయి ఉండకూడదని వాళ్ళకి చెప్పాడు. మనం ఏం చేయాలంటే ప్రతి నిమిషం వాక్యంతో మనల్ని కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ పోనీ ఎన్ని పొరపాటులు చేసినా సాయంత్రానికి ఆయన సన్నిధికి చేరి ప్రార్థన చేసి ఆయనలో మనం ఏంటయ్యా నేను ఇవాళ చేసేనేమో నన్ను క్షమించు, ఈ రాత్రి నీ రాక సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను అనుకుని ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆ పడుకోవడానికి ట్రై చేయాలి, నిద్రపోవాలి. ఆ నిద్రపోయే ముందు నేనేం చేయాలి తెలిసిన మెలకువగా ఉండి అంటే ఈ మెలకు దేనికి తెలిసిన ఆత్మీయంగా మెలకువగా ఉండమని, ఆత్మీయంగా మెలకువగా ఉండమని. చూద్దాం ప్రియులారా, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగ ప్రభు దినం వచ్చును మీకు బాగుగా తెలియను అన్న విషయాన్ని ఈ 3 వచనాల ద్వారా మనకు విధించాడు. అయితే రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చునో అది ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను అని మన మాట విన్నాం ప్రియులారా. అయితే లూకా సువార్త 12వ అధ్యాయం 39 చూద్దామండి. ఆయన ఏం చెప్తున్నాడో. అంటే యేసుప్రభు వారు ఎలాగ వస్తారంటే ఇప్పుడు క్రైస్తవులు నడితే ఏం చెప్తున్నాడు? దొంగలాగా వస్తాడు అంటున్నారు. స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన దొంగలాగే వస్తానని చెప్పాడు. కానీ దొంగలాగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తే ఆ దొంగను పట్టుకోగలదువో, లేకపోతే నువ్వేం చేస్తే నీ ఇంట్లో దొంగతనం కలగకుండా ఉంటావు. అంటే దొంగ చెప్తున్నాడు చూడండి, చాలా స్పష్టమైన మాట. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి, మనం ఎలా ఉండాలనేది. లూకా సువార్త 12వ అధ్యాయం 39 వచనం. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఏడలా మనం 3 విషయాలు చూసాం. ఆయన పగలు రావచ్చు, రాత్రి రావచ్చు, ఇది రావచ్చు. ఇన్ని విషయాలు మనకు ఆయన చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు మనం ఉండాల్సిన పద్ధతి ఏంటి? ఇప్పుడు మనల్ని ఎవడో కొట్టడానికి వస్తానన్నాడు సెంటర్లోకి, ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఏం చేస్తామండి? మన ఫ్రెండ్ని పెడతాం, మనం ఇంకొకరిని పెడతాం, చక్కగా చూస్తాం ఆడు ఎప్పుడు వస్తాడో. ఖచ్చితంగా చూస్తాం లేదా? అలాగే ఇతను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిపోయింది. ఇప్పుడు ఆడు ఎప్పుడు వస్తాడో తెలిసిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆయన చెప్తున్నాడు, దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయడని తెలుసుకొనుడు. అంటే ఆ ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడు, ఆ రాత్రి వస్తాడు కనుక చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తే ఇంటికి అన్నం వేయడుగా, వెయ్యడు. అంటే ఇప్పుడు మనకు చెప్పబోయేది ఏంటంటే యేసుప్రభు వారి దీని వారి ద్వారా మనకు చెప్పబోయేది ఏంటంటే లూకా సువార్త 12వ అధ్యాయం 39 మనకి చాలా గుర్తుండాలి. ఆయన చెప్పబోయేది ఏంటంటే 10 కన్యలను చూపించాడు మనకి. 10 మంది మంచివారేనండి, వస్తున్న వాళ్ళు అందరూ మంచివాళ్ళమే. ఎంతమందికి సిద్ధపాటు ఉన్నది ఇంపార్టెంట్ ఈ వాక్యం. అందుకే మనకి 10 మంది కన్యలు చూపించాడు. కానీ 5గురు ఏం చేశారంటే సిద్ధపాటు లేరు, వాళ్ళకి బుద్ధి లేదు అన్నాడు. ఆ సిద్ధపాటు లేని వాళ్ళకి ఏం పేరు పెట్టాడండి? బుద్ధి లేదంటే. ఇది ఎవరన్నా మనం భరించవచ్చా? భరించలేము. భరాయించలేని ఇదేంటంటే నీకు బుద్ధి లేదంటాం. అది ఏముండదు. కానీ ఎవడన్నా అంటే మనం ఊరుకుంటామేంటి? ఆడవాళ్ళు అయితే చీపురు తిరిగేసేస్తారు, మగాడైతే ఇంకోటి ఏదో చేసేస్తాడు. సో ఈ మాట మనం భరించలేము. సో నీకు బుద్ధి లేదు అనే బుద్ధి లేని కన్యకలుగా వాళ్ళని ఎంచాడండి. కానీ 10 మంది మంచివాళ్లే, కానీ సిద్ధపాటు మాత్రం ఇక్కడ లేదు. అది గమనించాలి. మనందరూ మంచివాళ్ళమే. ఎంతమందికి సిద్ధపాటు ఉంది, ఎంతమందికి ఆఖరి దినం ఒకటి ఉంది, ఆఖరి దినం ఒకటి ఉందని తెలిసింది. ఈ ఆఖరి దినాన్ని తెలియక ఎంతోమంది అసలు బ్రతుకులనే మార్చేసుకుంటున్నారు ప్రియులారా. ఒక దినం ఉంది మనకి, దేవుడు మనల్ని సందర్శించేది, దేవుడు మనకి చెప్పేది ఒక దినం ఉంది ప్రియులారా. అయితే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదని అంటాం. ఎవరికి ఏ టైం చెప్పాడనేది ఆయన ఒక విషయాన్ని చెప్పాడు ప్రియులారా. చాలా విచిత్రమైన ఇదేంటంటే మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 35వ వచనం. ఆయన కొన్ని ఆనవాళ్ళు చెప్పాడు. నేను ఎప్పుడు వస్తానో తెలుసా అని శిష్యులకి 3 విషయాలు వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడంటే 2 స్త్రీలు తిరగలి విసురుదురు, ఒకటి కొనుపోబడెను,
ఏమిటిది? ఆయన ఎప్పుడు వస్తాడో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏంటట? తిరగలు విసురుతారు, నేను వచ్చేటప్పుడు ఒక ఆవిడ ఉంటుంది, ఒక ఆవిడ లేచిపోద్ది అంటున్నారు. ఎత్తబడుతుంది అంటే యేసుప్రభు రాబోయే ముందు జరిగే విషయాలు ఏంటంటే, పరిశుద్ధులైన వాళ్ళు ఎత్తబడతారు, అపరిశుద్ధులు విడవబడతారు. ఇది గుర్తుంచుకోండి. ఆ విషయంలో ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను వస్తానయ్యా ఒక టైంలోని, ఆ టైంలో వచ్చినప్పుడు ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారట. ఆ తిరగలు విసురుతున్నప్పుడు పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళు, అప్పటికి సిద్ధపడి ఉన్నవాళ్ళు క్రైస్తవులు కావచ్చు. నేను ఇన్ని విషయాలు చెప్తున్నానండి, నేను పరలోకి వెళ్తున్నానని అనుకుంటున్నానా? మా ఆవిడ ఇంకా బాప్తీసం తీసుకోలేదు, నేను పోయిన తర్వాత ఆవిడ బాప్తీసం తీసుకోవచ్చు. నేను పోయే టైంకి నేను కరెక్ట్గా లేననుకోండి, నేనేమో అక్కడికి నరకానికి వెళ్ళిపోతాను, ఆవిడ పరలోకి వెళ్తుంది. అర్థం కాలేదా? ఇప్పుడు నేనున్నాను, తెగ బోధిస్తున్నాను, మీరు అందరూ ఏమనుకుంటే పరలోకి వెళ్ళిపోతారు అనుకుంటారు. ఆఖరి నిమిషంలో నేను అవిశ్వాసంలోకి పోవచ్చు. చాలా విచిత్రంగా ఉంటుంది. దేనికి తీర్పు ఇవ్వకండి ఎవరికన్నా. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇన్ని చెప్పిన నేను ఆ రోజు మా ఆవిడని తిట్టేసి కొట్టేసి పడుకోవచ్చు, ఆ రాత్రి వచ్చేయచ్చు. అప్పటికే ఆవిడ మారు మనసు పొందేసి ఉందనుకోండి, ఆవిడ వెళ్ళిపోవచ్చు. నేను చనిపోయిన తర్వాత బాప్తీసం తీసుకుందనుకోండి, అక్కడ చూస్తుంది, అదేంటి నువ్వు పరలోకి వెళ్తావు అనుకున్నాను కదా, ఇక్కడ ఉన్నావేంటి, నేను ఇక్కడికి వచ్చానంటే అని అన్నదనుకోండి. అందుకని ఏం జరుగుద్దో తెలీదు. అందుకనే మెలకువగా ఉండి, ఎంత మెలకువగా ఉండాలంటే ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం మెలకువగా ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల విషయంలో మెలకువగా ఉండాలి. నీకు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు? ఎన్నో ఇచ్చాడు. ప్రతి విషయంలో నీ జీవితం గురించి ఇచ్చాడు, నీ భార్య గురించి ఇచ్చాడు, నీ భర్త గురించి ఇచ్చాడు, సమాజం గురించి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రతీది నీకు ఇంత జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇది చదువుతావు అని. నువ్వేదో ఒకటి తీసుకుంటావు, దాన్ని బట్టేసేసి ఇది సరిపోయింది అనుకుంటావు. నో, ఖచ్చితంగా దావీదు గారి మాట మనకి ఉండాలి ప్రియులారా. దివారాత్రములు దానించువాడు మాత్రమే ధన్యుడు. కొన్ని విషయాలు తెలిసే కనుక ఐదుగురు కన్యలకి విషయం తెలిసింది కాబట్టి, ఆయన ఎప్పుడొస్తాడో తెలిసింది కాబట్టి ధ్యానించారు కాబట్టి అలా కూర్చుని ఉన్నారు దివిటీలు పెట్టుకుని. ఈ మిగతా వాళ్ళు ఏం చేశారు? ఏమో దివారాత్రులు ధ్యానించలేదేమో, వాళ్ళు ధ్యానించే తెలిసింది కదా. ఒకవేళ ధ్యానించినా కూడా తెలిసి కూడా వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నాం మనం. వాక్యం తెలియని వాళ్ళు, అసలు వాక్యానుసారంగా బతకని వాళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు 2 రకాల వాక్యాలు దొరుకుతాయి. అప్పుడు వాక్యానుసారంగా బతకలం బాగా ఎక్కువైపోయినాయి. భయము భక్తి లేకపోతే నీకు ఎన్ని వాక్యాలు తెలిసినా శూన్యం ప్రియులారా. భయము భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అయితే ఆయన 3 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఒకటి, లూకా సువార్త 17:35లో 2 స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. 34 చదవండి. ఆ రాత్రి 2 మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 ఒక మంచం మీద అనుకునేది మనం ఆత్మీయంగా తీసుకుంటే తల్లి కొడుకులు కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, భర్త భార్యలు కావచ్చు, ఎవరైనా 2 రాత్రి అనగానే అక్కడ అడ్రస్ ఇవ్వడానికి మనకి ఏం చేయాలంటే రాత్రి అన్నాడు. అంటే రాత్రి కూడా వస్తాడట ఆయన. మనకు ముందేం చెప్పాడు? 2 తిలగలు విసురుతారట, అప్పుడు వస్తాడట. రెండోది ఏమంటున్నాడంటే, ఆ రాత్రి 2 ఒక మంచం మీద ఉందరు. ఇది మనం రాత్రి అనగానే రాత్రి చేసాడు, నేను రాత్రి వస్తానయ్యా, మరి తిరగలు విసిరినప్పుడు కూడా వస్తాను. మూడోది ఏం చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 24:40లో, ఇద్దరు పొలములో ఉందురు. అండర్లైన్ చేసుకోండి ఈ 3 విషయాలు. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇక్కడ 3 అడ్రస్లు మనకి ఇచ్చాడండి 3 సార్లు. ఒక టైం ఏమి ఇచ్చాడు? తిరగలు విసిరే టైం అట, దాని గురించి ఆలోచిద్దాం. రెండోది ఏమి ఇచ్చాడు? ఆ కాలం మంది 2 పొలంలో ఉందరు. ఇది సాధారణంగా పొలంలో ఎప్పుడు ఉంటారు? పగలుంటారు. రెండోది ఏంటంటే ఆ రాత్రి అడ్రస్ కూడా ఇచ్చాడు. 2 మంచం మీద ఉందరు అనుకుంటే మనం ఎదుక్కోవాల్సి వచ్చేది. ఆ అడ్రస్ కూడా ఇచ్చాడు. ఇది రాత్రి. ఇక్కడ రాత్రి వస్తాడా, పగలు వస్తాడా? ఇప్పుడు 2 తిరగలు విసిరంటే ఏంటి? ఫస్ట్ దానికి నేను ఒక డెఫినేషన్ ఇస్తాను. 2 తిరగలు విసిరంటే సాధారణంగా బైబిల్లో ఎలా ఉంటాయంటండి, ఆ కాలంలో ఏం జరుగుతుందో ఆ చరిత్రను బట్టి ఆయా మాటలు ప్రవచించారు. అప్పుడు అంటే పంటికి పన్ను కంటికి కన్ను అని అనుకుంటుంటే, అంటే దాని అర్థం ఏంటంటే, అంటే పళ్ళు తీసేస్తారా, కళ్ళు పీకేస్తారా? కాదు, ఏది చేస్తే అదే తీసేయండి అని చెప్పాడు అనమాట. అలాగే మనం దీన్ని ఏం చేసుకోవాలంటే, 2 తిరగలి విసురుదురు అంటే సాధారణంగా ఇజ్రాయేలు కల్చర్లో ఏంటంటే అండి, మనం ఉదయం లేచిన వెంటనే మన ఇంట్లో సౌండ్ అవుతుంది బయటికి. ఏంటి? ఉదయం లేచిన వెంటనే సాధారణంగా 90% వాళ్ళ ఇంట్లోంచి మిక్సీ సౌండ్ రమ్మని వచ్చేది. మిక్సీ ఆన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఆన్ చేస్తాం. మిక్సీయో లేకపోతే ఇదో
ఇజ్రాయేలీ స్త్రీలట ఉదయాన్నే లేచినట్టు వాళ్ళ కల్చర్ ఏంటంటే, కోడలు వచ్చినా అత్తగారు వచ్చినా ఎవరు వచ్చినా సరే, ఇజ్రాయేలీల్లో ఎవరన్నా కోడలు వస్తే ఆ కోడలు చేయాల్సిన పని ఏంటి తెలిసినా, పొద్దుట లెగిసి పిల్లలకి ఆహారం తయారు చేయడానికి ఖచ్చితంగా 4 గంటలకు తొలిజామున 4 గంటలకు లేచి తిరగల విసరాలి. సో ఆయన టైం చెప్పడానికి ఆ కాలం వాళ్ళకి అది తెలుసు కనుక అక్కడ తిరగలు ఎందుకు ఉపయోగించాడంటే, తిరగలు అనేది 4 గంటలు. ఇందాక మనం ఎక్కడ చూసాం, తొలిజాము అనగానే కోడి కూసినప్పుడు తెల్లవారుజామున. ఈ రెండింటికి ఎంత తేడా ఉంది? వీళ్ళట కోడి కూసినప్పుడు తొలిజాము అనగా 4 గంటలు. ఈ తొలిజాములో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇజ్రాయేలీలు కోడలు వాళ్ళందరూ కూడా అత్తగారు కోడలు కలిసి ఖచ్చితంగా తిరగలి విసురుతారట. ఎందుకట? ఆహారం తయారు చేయాలిగా. ఇప్పుడు మనం మిక్సీ ఆన్ చేయకుండా మనకు గడుపుతుందా? గడవదు. ఇదేంటిది, పిండి గ్రైండర్. అలాగే ఆయన ఆ రోజు కల్చర్లో ఉన్నది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఇజ్రాయేలీలు అనేవారు స్త్రీలు ఉదయాన్నే లేచి 4 గంటలకి తొలిజాములో వాళ్ళు తిరగలేసి పిల్లలకు ఆహారం తయారు చేయడం అనేది వాళ్ళ మంచి కల్చర్ అట. అది వాళ్ళు లెగిస్తారట, ఉన్నా లేకపోయినా లెగిస్తారు. వాళ్ళు లెగిసి అలా చేస్తారట. అందుకని నేను ఎప్పుడు వస్తాను తెలిసిన, తిరగలిసిరుతారు కదా మీరు, అప్పుడు వస్తాను అన్నట. అంటే వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కాలేదు, అంతే కదా. ఈ భాష ఆ కాలంలో ఆయన మాట్లాడినప్పుడు అలా ఉంది, అలా ఉండడంతో ఆయనకు అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమైందని నేను చెప్పింది అర్థమైంది కదా, ఆయన ఎందుకు చెప్పేటప్పుడు. సో ఒక టైం చెప్పాడు, నేను 4 గంటలకు వస్తాను, మీరు తిరగలిసిరుతారు కదా, అప్పుడు వస్తాను అన్నాడు. ఇంకోటి ఏంటి, ఆ రాత్రి ఆ ఇద్దరు ఒక్క మంచం మీద ఉండురు. నేను రాత్రి వస్తాను, నైట్ వస్తాను. ఎలాగ సాధ్యం అవుద్ది మూడోది ఏం చెప్పాడు, ఆ కాలమును 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. పగలు ఇక్కడ తెల్లవారుజామని చెప్పాడు, ఏమండి, రాత్రి చెప్పాడు, పగలు చెప్పాడు. అక్కడ మనం విన్నాం ఇందాక మార్కు సువార్త 33లో, ఒక్కసారి రిపీట్ చేయండి దాన్ని. 13:33 అండి. చేయుడి, తెలియదు ఒక మనుషుడు అంటే యేసు ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనం ఉండటం గురించి మాట్లాడుతున్నాడు. అది ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ఆజ్ఞాపించెను. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఆజ్ఞాపించి. ఇక్కడేమో మనకి టైమింగ్స్ ఇచ్చాడు, ఈ 3 టైమింగ్స్. ఇక్కడ విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలు విసులుకునే ఒక టైం ఉంది, ఆ టైంలో వస్తానన్నాడు. రెండవది పగలొస్తాను. ఇవి మనం ఆలోచించాల్స్తే ఏంటంటే ప్రియులారా, ఇందులో ఉన్నది బ్రిటిష్ వారు ఆగస్టు 15 దగ్గరికి వచ్చాం కాబట్టి ఒక మాట చెప్తాను. బ్రిటిష్ వారు మనల్ని 200 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యంగా పాలించారు మనల్ని. ఏమండి, 200 సంవత్సరాలు పాలించారు భారతదేశాన్ని. అంటే చాలా దేశాలను చాలా వేయించారు. మన దేశాన్ని వదిలేటప్పటికి 200 సంవత్సరాలు పట్టింది. ఈ 200 సంవత్సరాల్లో ఒక పదం ఉందండి వాళ్ళకి, ప్రపంచం అంతా ఏ దేశాలైతే బ్రిటిష్ వారు ఆక్రమించారో వీళ్ళందరినీ, ఈ దేశాలన్నీ కలిపి ఒక పదం ఉంది. ఏంటంటే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము అని ఒక పదం విన్నారా? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్న ఒక మంచి పేరేంటి తెలిసిన, వాడికున్న ప్రపంచంలో వాడు ఆక్రమించిన దేశాలు, అంటే దాన్ని ఏమంటారు, విస్తీర్ణం. వాడికి ఎక్కడైతే ఎన్ని దేశాలు అయితే ఇచ్చాడో అన్ని దేశాల్లో రవి అస్తమించదట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రవి అస్తమించదంట. అంటే భారతదేశం వాడిదే, ఏమండి, భారతదేశం వాడిదే. ఒకప్పుడు అమెరికా వాడిదే, లండన్ వాడిదే, సోవియట్ వాడిదే. ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట. ఇప్పుడు వాళ్ళకి అమెరికాలో టైం ఎంత అనుకుంటున్నారు? 12 గంటలు వేసుకోండి, రాత్రి. ఏమండి, అంటే వాడికున్న విస్తరణలో రవి అస్తమించినట, అంతా ఆడిదే. వాడు పొద్దు కొనుక్కదు వాడుకున్న దేశంలో. అందుకనే వాడు ఎంత ఆక్రమించాడనేది చెప్పడానికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు. వాళ్ళ సామ్రాజ్యంలోనట సూర్యుడు అస్తమించడట. అఫ్కోర్స్ ఇండియాలో ఇవాళ పొద్దు కొనుక్కితే కొనుక్కోవచ్చు, ఇండియాలో చీకటి ఉండొచ్చు. పైనుంచి చూస్తే చూడండి కొన్ని మేఘాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అక్కడేమో చీకటి ఉంటుంది, అక్కడ మబ్బేసి ఉంటుంది. ఇప్పుడు వర్షం ఎలా ఉందంటే పక్కిదిలో కురిసేస్తుంది. ఏమండి, ఉదయం మా ఇంటి దగ్గర వర్షం వస్తుందని జర్కిన్ వేసుకెళ్తే అక్కడికి వెళ్ళాక నవ్వుతున్నారు, అది చూసి ఎండలో వేసుకొచ్చారేటండి.
అలాగైపోయింది. సో ఇప్పుడు వాళ్ళ దేశం ఎలాగుందంటే వాడు ఆక్రమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా ఉందంటే, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఎన్నో ఖండాలతో కూడుంది కాబట్టి ఆడుకున్న ఖండంలో సూర్యుడు అస్తమించడు. అందుకనే దాన్ని ఏమన్నారు, అర్థమైంది నా పాయింట్? అందుకని ఏమన్నారు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. ఇటు యేసుప్రభు వారు రాకలో ఎక్కడికి వస్తారు? మధ్యాకాశంలోకి వస్తారు. మధ్యాకాశంలో చూస్తే అమెరికా కనిపించదా? భారతదేశం కనిపించదా? భారతదేశంలో తిరగలు ఇసురుతూ ఉంటారు. సారీ, ఇజ్రాయేల్ ఏం చేస్తుంటారు, తిరగలు ఇసురుతూ ఉంటారు. అక్కడ 4 అయింది. ఏమండి, భారతదేశంలోకి వచ్చారనుకోండి, మన వాళ్ళు అందరూ పొలంలో ఉంటారు. ఎంత అయింది టైము? మధ్యాహ్నం. అమెరికాలో పడుకొని ఉంటారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆయన చెప్పిన దానికి. నేను ఎన్ని కాలంలో వస్తానంటే అందరికీ ఒకటి చెప్పడానికి, భారతదేశంకి ఒకటే దేవుడు ఆయన ఒక్కడే భారతదేశానికే, లేకపోతే యెరూషలేముకే, లేకపోతే ఒక దేశానికే దేవుడు, మనకు కాదు, ఇజ్రాయేలీలకే దేవుడు మనకు కాదు, లేకపోతే ఇతర దేశాల దేవుడు అని దాన్ని కొట్టువేయడానికి ఒక డెఫినేషన్ ఏంటంటే ఇది. ఆయన ఎక్కడికి వస్తాడు? ప్రపంచం మధ్యలో ఉంటాడు. ఆయన రాక మధ్యాకాశంలో ఉంటుంది. ఆ ఆకాశంలో చూసినప్పుడు అమెరికాలో పడుకొని ఉంటారు, ఇక్కడ తిరగలిసిరుతూ ఉంటారు, భారతదేశంలో పనిచేస్తూ ఉంటారు. అందుకని ఆయన చెప్పాడు అంత స్పష్టమైన, అంటే ఇలా వస్తాను నేను, నా ఎంటరింగ్ ఇలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండుడి, మెలకువగా ఉండుడి, నేను ముందే చెప్తున్నాను మీకు అని ఇన్ని విషయాలు ఆయన మనకు స్పష్టం చేశాడు. ప్రియులారా, ఇంత స్పష్టం చేశాడు అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం గురించి మనకు అర్థమైందండి. అర్థమైతే ఆయన వచ్చినప్పుడు ఒక చోట తిరగలేసరొచ్చు, ఒక చోట పని చేయొచ్చు, కానీ ఒకే దేవుడు ప్రపంచాన్ని అందరినీ చూసినాడు. ఇన్ని రకాల మిలితాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనం, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. ఎవరికట? గ్రీకు దేశస్తులకా, ఇజ్రాయేలీలకా, అమెరికాకా? నో, అందరితోనూ చెప్తున్నానంటే ఈ విషయాన్ని మనం దేశాలు ఖండాలు పక్కన పెట్టేసేసి కుటుంబాన్ని పెట్టుకుందాం. అక్కడ కుటుంబంలో అందరికీ పేరు పేరున చెప్తున్నాడు. ఇప్పుడు మా ఆవిడ ఏం చేస్తుందంటే పొద్దుట లేచి కాళ్ళదండం పెట్టుకుని ఇట్లా ఎలా నేసుకుంటుంది, మా ఆవిడ బతికెత్తాడని ఆలోచనది కాను. నీకు నీదే, నువ్వు ఎంతగా ఆ శతమానాలు తీసేసి నేను గట్టిని కళ్ళకొద్దుకున్నా నేను పోవచ్చు. కానీ జాగ్రత్త పడమన్నది ఏంటంటే నిన్ను నువ్వే జాగ్రత్త పడు. ఇది అందరికీ ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మీ అంతటా మీరే జాగ్రత్త పడుడి, మీ అంతటా మీరే జాగ్రత్త పడుడి. నీ పూజ నాకు పనిచేయదు, నా పూజ నీకు పనిచేయదు. భర్తను భార్య చూడకపోయినా, భార్య భర్తను చూడకపోయినా ఎవరి వాక్యం వాళ్ళదే, ఎవరి వాక్యం వాళ్ళదే. అందులో ఎలాంటి మార్పు కనిపించదు ప్రియులారా. అందుకే చెప్తున్నాడు మార్కు సువార్త 13వ అధ్యాయం 23లో, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పుచున్నాను. ఎలా ఉందండి ఇది? కపడ్ధార్ ఇలా లేదు, బహుపరాక్ ఈ మాటలు ఉన్నాయి కదా, అంటే జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండి, ఇదిగో సమస్తమును మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం కూడా, మిమ్మును మీరే, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలండి, మిమ్మును మీరే. నీవు సమాజంలో నీ బ్రతుకు ఎలాగుంది మిగతా మనుషులతో, నిన్ను నువ్వు జాగ్రత్త పడు సుమా. ఆడెవడో ఏదో చేస్తున్నాడని నువ్వు మాత్రం ఏదో చేసాడని ట్రై చేయకు సుమా, నిన్ను నువ్వే జాగ్రత్త పడు. నమస్కారం పెట్టినోడికి నమస్కారం పెట్టుకో, నమస్కారం పెట్టకపోయినా నమస్కారం పెట్టు, నిన్ను నువ్వు జాగ్రత్త పడు, నిన్ను నువ్వు జాగ్రత్త పడు. కుటుంబాల్లో ఒకళ్ళు ఏదో చేస్తున్నారని మనం ఇంకోటి చేస్తుంటాం అంటే ఎగనెస్ట్. సో అది ఒప్పుకోడు, నిన్ను నువ్వే జాగ్రత్త పడుడి. చాలా మిమ్మును మీరే జాగ్రత్త పడుడి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎవరిని గూర్చి ఎవరు జాగ్రత్త పడాలి? ఇప్పుడు ఎవరిని గూర్చి ఎవరు జాగ్రత్త పడాలి అంటే, ఎవరిని గూర్చి వారే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రియులరా, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన ఒక ఆఖరి దినం ఉంది. ప్రతి వాళ్ళు ఆయన ఆఖరి రోజు ఒకటి ఉంది. ఆయన న్యాయపీఠం మీద తిరగండి అంటే, మా దేవుడి పీఠం దగ్గర నిలబడ్డప్పుడు పాస్టర్ గారు, చాలా బిషప్ గారు వెళ్ళి, అయ్యా మా కొడుకేనండి అంటే, నో, నేను చెప్పానుగా ముందే, నిన్ను నువ్వే జాగ్రత్తకున్నాను,
మీ ఆయన ఏదో చేసాడని నువ్వు ఇది చేసేసి, మీ ఆవిడ ఏదో చేసిందని నువ్వే చేసేసి, సమాజంలో సరిగా చూడలేదని మీరు చేసేసి నన్ను అనకండి. ముందుగానే మీకు చెప్పాను, నిన్ను నువ్వే జాగ్రత్త పడమన్నాను. ఎవరితో వాళ్ళే చూసుకోవాలి వాక్యానుసారంగా బ్రతకడానికి. వాడెవడో ఏదో చేశాడని నువ్వేదో చేశాడని ట్రై చేయకు. నిన్ను నువ్వే చూసుకోవాలి, నిన్ను నువ్వే చూసుకోవాలనేది ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రియులారా. అప్పుడు అడుగుతాడు, పాస్టర్ గారు అడుగుతారు, నా కొడుకేనండి కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి. నో, నేను ముందుగానే చెప్పాను, నేను పాస్టర్ గారు అబ్బాయినండి, లేకపోతే పాస్టర్ గారు కూతురునండి, నేను ఎన్నో చేశానండి. లేదు, నువ్వేం చేయలేదు. నీకు చెప్పాను కదా ముందే. ఎహెజ్కేలు గ్రంథం చదువుకున్నావు అని అడుగుతాడు. చదవలేదంటే బైబిల్ చదవను, నువ్వెందుకు ఆతలు అంటాడు. ఎహెజ్కేలు గ్రంథంలో రాశాను కదా అంటే ఒకసారి తీయండి ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. ఆయన ఏం చెప్పాడు చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. ఒకవేళ మనం కానీ ఇలాగ అడిగితే ఆయన ఏమంటాడంటే, అదేంటి నాయన, నేను ఎహెజ్కేలు గ్రంథంలో రాశాను కదా, ఎవరికి సంబంధం ఉందని నువ్వు చదువుకోలేదా? చదువుకోకపోతే అసలు బైబిల్ చదవను నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ రాకూడదు, వెళ్ళిపో అంటాడు. చదవండి ఒకసారి. నోవాహును, దానియేలును. ఎవరండి ముగ్గురుని? ఎవరు? మామూలు వాళ్ళ. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి మా అబ్బాయిని కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి సార్ అని ఆయన పీఠం ముందు నువ్వేమన్నా అడగడానికి ఒకవేళ అడుగుతావని ఏమో అనుకున్నాడేమో అని రాయించాడు ఎందుకో. కానీ ఒకవేళ అలా అడిగితే నువ్వు చదువుకోలేదా ముందు? అన్నీ నేను ముందే చెప్పాను, నీకు నువ్వే జాగ్రత్త పడమని చెప్పాను. జాగ్రత్త పడలేదా? ఒకసారి తీయండి అని అక్కడ ఉండి తీయించినా ఆశ్చర్యం లేదైనా. యవనస్తులు కానీ మధ్య వయసు కానీ ఎవరైనా సరే మీకు మీరే జాగ్రత్త పడుడి. మా అమ్మ నాన్న ఇలా చేశారు కదని కుర్రోళ్ళు ఎదురు తిరిగితే చెప్పేశాడు ముందు, వాళ్ళు అలా తిరిగారని నువ్వు తిరక్కరా నాయన, నీకేం చెప్పాను అది చెయ్యి. లేదండి మా నాన్నగారితో నేను 30 సంవత్సరాల నుంచి, మా పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు ఉండి మేము అంటే నువ్వు చదువు నాయన అని ఈ మాట చూపిస్తాడేమో అని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. నోవాహును, దానియేలును, యోబును ఆ ముగ్గురు అట్టి దేశములో ఉండినను. ఎట్టి దేశము తర్వాత ఆలోచిద్దాం. అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకొందురు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. యోబా, దానియేలా, అసలు ఎలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు? నోవాహ, వీళ్ళ ముగ్గురు మనకి చేసుకుంటే దేవునితో నడిచిన వారట. వీళ్ళ నడిచిన వారు చెప్పినగా కూడా నేను విన్నాను. ఎందుకంటే సమస్తము మీకు ముందే చెప్పి ఉన్నాను, మిమ్మల్ని మీరే జాగ్రత్త పడమన్నాను. సమాజం నన్ను ఏదో చేసిందని ఇలాగ అయిపోయానండి చెప్పొద్దన్నాను. నా భర్త సరిగా లేదు కనుక నేను ఇలా చేస్తున్నానండి భార్యని చెప్పొద్దన్నాను. నా భార్య ఇలా చేస్తుందని భర్త ఇలాగన్నానని నేను చెప్పొద్దన్నాను. మిమ్మల్ని మీరే జాగ్రత్త పడుడి. మనకి ఎప్పుడు ఇవే ఉంటాయి సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ. వాళ్ళు అలా అన్నారు కనుక నేను ఇలా చేస్తున్నాను, కానీ ప్రభువా నేను అలాగైతే చేసేవాడిని కాదు. ఇవి మనకి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ మనలో మనం మాట్లాడుకుంటాం దేవుడితో. నేను ఎందుకు ఇలా మారిపోయానంటే ఇదిగో నా భార్య బాగోలేదు, లేదు ఎందుకు ఇలా మారిపోయానంటే నా భర్త బాగోలేదు, సమాజం నన్ను ఇలా చూస్తుంది కనుక నేను ఇలా మారిపోయాను. ఇవన్నీ ఎవిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనల్ని సొంత ఆలోచనలతో సరిదిద్దుకోవడానికి మాట్లాడుకునే మాటలే. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నో, మీ నాన్నగారు అంత గొప్పోడైనా సరే ఇక్కడేమీ కుదరదు. ఎంత పెద్ద పదం అండి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండిన వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు, కానీ ఇది ప్రభువగు యెహోవా వాక్కు. కపడ్దార్. కింద చూడండి అమ్మ, ఇంకోటి 20వ వచనం చూడండి. నోవాహును, దానియేలును ఈ ముగ్గురు దానిలో ఉన్నను. దేనిలో? మరో మాట చెప్తున్నాడా? ఉన్నను నా జీవము తోడు. ఇది ఎలా తెలుసునండి? నేను నిజమే చెప్తున్నాను, కావాలితే మా అమ్మ మీద ఒట్టు అంటాం. నేను నిజమే చెప్తున్నాను, మా నాన్న మీద ఒట్టు అంటాం. అంటే దేవుడు ఎంత గొప్పవాడండి? పరిశుద్ధుడు. దేవుడు ఎంత గొప్పవాడండి? సర్వోన్నతుడు. ఆయన అంత గొప్పవాడండి. నా జీవము తోడు ఆయన మీద ఒట్టేసుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఎవరు ఎలిజిబుల్ కాదు. ఈ ఒట్టేయడానికి ఒక ఎలిజిబుల్ ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళ మీద ఒట్టేస్తాం నిరూపించుకోవడానికి. సాధారణంగా తల్లితోడు ఇది మనకు అలవాటు బాగా ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి అలవాటు. ఇది తల్లితోడు అంటాం, పోతే ఆవిడే పోద్దని అండి. తల్లితోడు అంటాం అలవాటు. అబద్ధం ఆడేసినా తల్లితోడు వేసేసాం, నిజం చెప్పినా తల్లితోడే చేసేసాం.
ఈ తల్లితోడు లేదా నాన్నతోడు అనేది విషయం ఏంటంటే అంతకంటే ఇంకా పవిత్రమైంది లేదు, అంతకంటే గొప్పది లేదని గొప్ప దాని మీద మనం ఉంచుతాం అనమాట. ఇక్కడ నా జీవము తోడు అని దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మళ్ళీ చదవండి, నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. కానీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి, కుమారులైనను కుమార్తెనైనను రక్షింప చాలరు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో, కుటుంబాల్లో, జీవితాల్లో అని. ఈ రెండు విషయాల్లో ఒకదాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాడు ఆయన. ఏంటది? దానిలో ఉన్నాను అంటే అర్థం ఏంటంటే ఆయనతో చెప్తున్నాడు, ఎహిస్కేలుతో మాట్లాడుతూ ఒక అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు. ఆ 13 కూడా ఒకసారి చూద్దామండి, పైకి వెళ్ళి 13 ఎహిస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులకు పశువులను నిర్మూలము చేయుదును. ఏ దేశమైతే స్థానంలో మనం ఉంచుకోవాల్సింది ఏంటి తెలిసిన? మన దేశం. మన దేశం అనగా మన జీవితం, మన జీవితం అనగా మనం. ఆ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నీ వల్ల ఎవరికన్నా నష్టం జరుగుతుందా? నీ వల్ల ఎవరికన్నా మానసిక వ్యాధన కలుగుతుందా? నీ ఒక్క వలన లేకపోతే సమాజం ఏమన్నా ఇబ్బంది పడుతుందా మానసికంగా? లేకపోతే తప్పు జరుగుతుందా? నీ వల్ల నష్టం జరుగుతుందా? నీ ఒక్కరి వలన కుటుంబంలో ఏమన్నా మానసిక వ్యాధన కలుగుతుందా? నీ ఒక్కరి వలన ఏమన్నా కుటుంబం అంతా అల్లాకొల్లుగా ఉందా? ఖచ్చితంగా అడుగుతున్నాడు, ఒప్పుకోనంటున్నాడు. ప్రాణాధారమైన ఆహారం లేకుండా చేసి కరువును రప్పించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. ఏ దేశమైతే స్థానంలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసునండి? మనల్ని ఉంచుకోవాలి, మన జీవితాలను ఉంచుకోవాలి. మన జీవితాన్ని ఉంచుకుని అందులో మనం ఉండాలి. మన వల్ల ఏమన్నా ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాక్యానుసారంగా నడకపోతే నీ కుటుంబం బాధపడుతుంది. నువ్వు వాక్యం తెలిస్తే గొప్ప కాదు, వాక్యానుసారంగా బ్రతకకపోతే నీ సమాజం బాధపడుతుంది, నీ సమాజం నష్టపోతుంది, నీ కుటుంబం నష్టపోతుంది, నీ కుటుంబం అంతా మానసిక వేదనలోకి వెళ్ళిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్న మాట చక్కగా, కుమార్తెనైనను కుమారుణ్ణైనను ఎగ్జంప్షన్ లేదు, రక్షించుకోలేరు. గమనిద్దాం ప్రియులారా, ఎందుకంటే ఎవరో ఏదో మనకు చేస్తున్నారని మనం ఏదో చేస్తున్నాం తప్ప నిన్ను నువ్వే జాగ్రత్త పడాలనుకునే మాట మనకు గుర్తు లేకపోతే ఆఖరి దినాన్న అంతమైపోతాం. అంటే అది రాదని అనుకుంటున్నారా? అది జరగదని అనుకుంటున్నారా? మనం మరణించమని అనుకుంటున్నారా? నో, ఇవన్నీ జరుగుతాయి. మరణించిన తర్వాత మరో బ్రతుకులో ఇంక ఎగ్జంప్షన్ లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆగస్టు 15కి మొన్న 40 మందిని జైలు నుంచి విడుదల చేశారండి మంచోళ్ళని. అక్కడికి విమానాలు వెళ్ళవు పరలోకానికి, మళ్ళీ రావడానికి సెలవులు ఉండవు అండి. రిపబ్లిక్ డేలోని ఏమన్నా మంచిగా బ్రతికితే ఏమన్నా ఉంచడానికి అసలు మంచిగా బతకడానికే ఉండదు. అది జరిగి తీరుతుంది. ద లాస్ట్ డే ఈజ్ మస్ట్. నువ్వు బ్రతికినా బ్రతకపోయినా ఆ వచ్చే టైంకి నువ్వు ఉన్నా లేకపోయినా జరిగేది మాత్రం జరక్క మానదు. ఇది ఫిక్స్డ్. లూకాసు వార్త 34 అండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మీ కుటుంబాల్లో ఏదన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా? సో దానివలన కూడా మీరు ఇబ్బంది పడకండి. వాక్యానుసారంగా బ్రతకడానికి ట్రై చేయండి. లేకపోతే తిండికి ఇబ్బంది అయిపోయారా? ఇంక తిండే మీరు కార్యక్రమంగా పెట్టుకున్నారా? ఖచ్చితంగా ఎక్కడ దేవుడు ఆ మాట తిండి గురించి మాట్లాడాలనుకున్న ఏసవ్ గారిని అక్కడ పెడతా ఉంటాడు. చాలా చోట్ల ఉంటుంది అది. అంటే మీ హృదయంలో ఒకవేళ తిండి వలన ఏమన్నా ఇబ్బంది పెడితే మత్తు పడిపోతున్నాయా? దాన్ని ఆపుకోండి. ఐహిక విచారములు, కుటుంబ సమస్యల వల్ల మీరు ఏదన్నా మీ అంతటా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఆ ఇబ్బందుల్లో కూడా దేవుడికి వాక్యానుసారంగా బ్రతకండి. ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎలా వస్తుందండి? ఇది అండర్లైన్ చేసుకుందాం. ఏమండి? ఉరి వచ్చినట్లు అంటే ఉరిశిక్ష వేయడం కాదండి, ఆల్రెడీ తగిలించిన ఉరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తగిలించిన ఊరు ఎలా అవుతుందండి?
ఆడు ఎక్కడో ఉంటాడు, 1 2 3 అంటే నొక్కేస్తాడు అనమాట. ఉరి వచ్చినట్లు. ఉరి ఎలా వచ్చింది? ఆల్రెడీ తగిలించేసి ఉన్నది, అది ఫిక్స్ అయిపోయింది. ఇంకా మనకి ఎవరు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇంకేం రాదు మనకి, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఆల్రెడీ ముందు చెప్పేశాడు. అన్నీ వచ్చినప్పుడు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై, మళ్ళీ చెప్తున్నాడు చూడండి, మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఎవరి గురించి ఆలోచించకండి ప్రియులారా, ఎవరి గురించి ఆలోచించకండి. మీరు వాక్యాన్ని ముందు పెట్టుకుని వాక్యాన్ని చదువుకుంటూ, భర్త వలన భార్య కానీ, భార్య వలన భర్త కానీ, తండ్రి వలన కొడుకు కానీ, కొడుకు వలన తండ్రి కానీ, ఎవరి గురించి ఆలోచించకండి. మీరే జాగ్రత్త పడాలి. మా అమ్మ నాన్న ఎలా చేశారు కదా అని చేస్తున్నాను కానండి, లేకపోతే నేను ఎందుకు చేస్తానండి అంటాడు. ఏ బ్రదరు, మా అమ్మ నాన్న ఎలా చేశారని చేస్తున్నాను కానీ లేకపోతే నేను ఎలా చేయనండి. ఇగో మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను కానీ లేకపోతే నేను బాగానే ఉందును. ఈరోజు విషయాలు ఎలా తయారయ్యాయి ఏంటండి? సరే వెళదాం. 35 చదివాం కదండి, 36 కూడా చదవండి అమ్మ. లోకాసు వార్త 21:35. ఆ దినము నివసించు వారు అందరి మీదకి వస్తుందట. ఇజ్రాయేలీలు కాదు, లండన్ వాడు కాదు, అమెరికా వాడు కాదు, గ్రీకు దేశస్థుడు కాదు, ఏమండి, అందరి మీదకి వస్తుందట. 36. కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. ఏమండి, ఒక ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన చేయడానికి మనం ఎలిజిబుల్లో కదా. ఇస్కియా గారు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అంటే ఇస్కియా గారికి కబురు వచ్చింది, అయ్యా నువ్వు సర్దుకో, నీకు మరణకరమైన రోగం వచ్చేసింది, సర్దుకోమన్నాడు. సర్దుకోమన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఐ థింక్ ఎక్కడంటే 12వ అధ్యాయం ఎక్కడ ఉంటుంది. సర్దుకోమన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. నిజంగా అండి ఇస్కియా గారి ప్రార్థన, అది ఒకసారి తీయండి 12వ అధ్యాయం, అట్లా లేట్ అయినా ఒకసారి. ఏమండి 26 కదా. ఆయన చచ్చిపోతామని చెప్పారు, మరణిస్తామని చెప్పిన తర్వాత ఆయన ఏం ప్రార్థన చేశాడు? పైకి వెళ్ళి ఒకసారి చదవండి. ఎంత చెప్పండి అమ్మ ఒకసారి. 2వ రాజులు ఆయన ప్రార్థన చేస్తాడు. పైకి వెళ్ళి చదవండి ఒకసారి. అతడు తన మోకము, అంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నువ్వు చచ్చిపోతావని. చచ్చిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. అయ్యా నేను సర్దుకోమన్నాడు, నీకు మరణకరమైన రోగం వచ్చేసింది అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఈయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఒకవేళ దేవుడికి నీకు వాక్యం తెలిసిందేమో, వాక్యానుసారంగా ఉన్నావేమో, కానీ నువ్వు ప్రార్థన రోజు చేస్తావు, నీకు వాక్యం తెలుసు, రోజు ప్రార్థన చేస్తావు, కానీ ప్రార్థనలో ఉండాల్సింది ఏంటి తెలిసినా, నీవు దేవుడికి ఏం చేసావు. నువ్వు నాకు చేయమని అడుగుతున్నావు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తామండి, 500 చదివిస్తాం, మళ్ళీ మన ఇంటికి వచ్చేటప్పుడు బుక్ తీస్తాడు ఆయన. ఏం బుక్కు? నువ్వు చదివించిన బుక్కు. అందులో 500 ఉందనుకోండి, ఈయనకి ఇంకేం సంబంధం లేదనుకో, ఈయన పిలిపించే అవసరం ఏం లేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకేం అవసరం లేదు, భోజనం చేసి వచ్చేస్తాడు అండి. కామన్ సుమండి, ఇది కామన్గా జరుగుద్ది. నీకేమిస్తే నీకు అది ఇస్తాం, అంతేగాని మనమే ఇలా ఉంటే దేవుడు ఆలోచన ఉండదండి. ఇది అడిగేటివే ఎప్పుడుని, కానీ దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో అది చేయకుండా నువ్వు అడగడానికి మనకి డాష్ ఉండాలి, అంతే కదా. దేవుడు ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నావు అంటే గంటలు ఆ ప్రార్థనలో డెప్త్ ఉండాలి, ఆ ప్రార్థనలో మెటీరియల్ ఉండాలి. ఇస్కియా గారు అక్కడ వరకే తెలుసు మనకేంటి, అడిగాడు ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడో ఆయన ప్రార్థనలో మనం విందాం. ఒకసారి చదవండి, వెళదాం వెనక్కి ఒకసారి. గోడతట్టు తిప్పుకుని యెహోవా, ఆయన క్వాలిఫికేషన్ చెప్తున్నాడు దేవుడి దగ్గర ఎలా ఉన్నాడో. యథార్థ హృదయుడునై సత్యముతో, ఏమండి, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును. ఏమండి, ఇందులో ఒక్కటన్నా మనం ప్రార్థన చేయగలమా? మనం ఎలా ఉన్నాం ఆయన దృష్టిలో? ఒక్కటన్నా చేయగలమా? అలా చేశాడు కనుక 15 సంవత్సరాలు ఇచ్చాడు. అఫ్కోర్స్ ఇచ్చిన తర్వాత మొత్తం కంప చేశాడు ఆయన, అది వేరే విషయం, పక్కన పెడదాం. ఆయన ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఎందుకు ఇచ్చాడంటే యథార్థ హృదయునుడే. ఆయన ఏం చేశాడు తెలుసునండి, ఇస్కియా గారు తండ్రి చేసిన అపరాధాలన్నీ, ఉన్నత స్థలాలు కట్టించినవన్నీ ఈయన రాజు అయిన వెంటనే మొత్తం కొట్టించేశాడు. దేవుడికి మేలు చేశాడు, దేవుడికి ఆయన చెప్పినట్టుగా విన్నాడు.
కానీ నువ్వు నీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావో దానికి అడ్రస్ ఏమన్నా దేవుడి దగ్గర ఖచ్చితంగా ఉండితేరా. ఇగోనయ్యా నేను ఇది చేస్తున్నాను, ఇగో సంఘంలో నేను ఇది చేశాను, సంఘంలో లేముంది అది నేను పూడ్చాను, లేకపోతే ఇగో నా కుటుంబంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నా కుటుంబంలో గడుపుతున్నాను, సమాజానికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాను, నీ వాక్యానుసారంగా నేను అడుగుతున్నాను, ఇగో నాకు ఇది ఇవ్వా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఈ ప్రార్థన మన దగ్గర ఏమన్నా ఉందా అంటే ఒకసారి చదివేసండి తొందరగా. యెహోవా యథార్థ హృదయుడనై కృపతో జ్ఞాపకం చేసుకోమని ఈయన ఏమేమీ చేశాడో అక్కడ పెట్టి ప్రార్థన చేశాడు. మన దగ్గర అలాంటిది ఏదన్నా ప్రార్థన చేయడానికి ఉందా? లేకపోతే ఖచ్చితంగా అది సంపాదించుకోవాలి మనం. ఆయన మనసు ఏంటో మనకు తెలియాలి, ఆయన మనసు ఏంటో ఖచ్చితంగా తెలియాలి. నేను రోజుకి 10 సార్లు కదా 20 సార్లు చెప్పే కదా నా ఐ లవ్ యూ మా ఆవిడతోనే. సుఖమే ఉంది, ఆవిడకి ఏం కావాలో మనసు ఏంటో తెలుసుకుని ఏది తింటుందో తీసుకురావాలి, ఏం చెయ్యాలో అది చెయ్యాలి, ఏం కావాలో అది చెయ్యాలి. దేవుడు మనసు ఏంటో తెలుసుకుని నువ్వు చేయకుండా నువ్వెంత ప్రార్థన చేసినా నాకియ్యి అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఆయనకి ఏం చేసావో ముందు పెట్టి అయ్యా నేను ఇలా చేశాను కనుక నాకు అది ఇవ్వంటే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడండి. ఇట్ ఈస్ ట్రూ. దానికి ఊరకన ఒప్పుకోలేదు కూడా, ఎవిడెన్స్ కావాలన్నాడు ఆయన. నువ్వు ఇచ్చావని ఎలా తెలుస్తుంది? నాకేం నమ్మకం లేదని చెప్పాడు. నమ్మకం లేదని చెప్తే చెప్పాడు, ఇగో నేను ఎదురుకుంటా మెట్టు దగ్గర ఉన్నావు కదా, గోడ తిరిగా కదా, గోడ దగ్గర మెట్టు ఉంది కదా, అక్కడ ఎండ ఉందా చూడైతే 4 మెట్లు కిందకు వచ్చేస్తుంది అన్నాడు. ఇది ప్రపంచంలో రికార్డ్ అయిపోయింది తెలుసండి మీకు. ఇది ప్రపంచంలో రికార్డ్ అయింది. ఏది రికార్డ్ అయింది? కాలాన్ని చూస్తున్నప్పుడు కాలంలో ఒక 2 గంటలు 3 గంటలు తేడా వచ్చిందటండి, గంటన్నర అనుకుంటాను. ఈ కాలంలో వచ్చినప్పుడు ఎక్కడొచ్చిందని సైంటిస్టులు వెతుక్కుంటే ఈ ఇస్కియా గారి దగ్గర ఉందట. దేవుడు సూర్యుని కూడా వెనక్కి తెప్పించి కాలాన్ని మార్చాడు. ఆ కాలం ఇప్పుడున్న కాలానికి తేడా వచ్చిందని మార్చారు. ఇట్స్ ఎ రికార్డ్, సైంటిఫిక్ రికార్డెడ్ అది. ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. అది ఎందుకనగా మంచోళ్ళు వెళ్తారు చెడ్డోళ్ళు వెళ్తారా దేవుని దగ్గరికి అంటే వెళతారు అనే చెప్తున్నాడు ఆయన. ఎలాగంటే ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఈ పరిస్థితి ఒకరోజు మనందరికీ వస్తుంది ప్రియులారా. ఆయన ఉండేది ఏంటి తెలిసినా ఒకరాజు పిలాతు దగ్గర కూర్చుని నువ్వు దేవుడువా అని అడిగాడు ఆయన. అలాంటి పిలాతు కూడా ఆ రోజు పిలాతు కూర్చున్నది మట్టి సింహాసనం, కానీ ఇప్పుడు ఆయన కూర్చున్నది ఏంటి తెలిసినా మహిమ సింహాసనం, ధవళ సింహాసనం. దాని ముందు పిలాతు కూడా ఉంటాడు. నేను అనుకుంటాను పిలాతు ఒకవేళ వస్తే అయ్యో ఈయన నేను దేవుడా అని అడిగింది అని ఆయన పశ్చాత్తాపడతాడేమో. అందరూ ఆయన ఎవరట తాను జరిగించిన క్రియలు చొప్పున ప్రతి మంచివానైనా సరే చెడ్డవైనను సరే ప్రతి వ్యక్తి ఒక ఆఖరి దినం వస్తుంది. ఆ దినాన ఆయన న్యాయపీఠం ఎదుట ధవళ సింహాసనం దగ్గర మనందరం నిలబడవలసిన ఒక రోజు ఉంది ప్రియులారా. ఆ ఆఖరి రోజు గురించి మనందరం గుర్తెరిగి బ్రతకాలి. యేసువారు మట్టి సింహాసనం కాదది. ఆ రోజు ఆయన నిలబడేది మహిమ సింహాసనం ప్రియులారా. పిలాతు కూడా అక్కడే నిలబడి ఉండొచ్చు. ఇది ఆఖరి దినం ఎలా వస్తుందటండి ఆఖరి దినం? ఉరి వచ్చినట్టుగా వచ్చింది ప్రియులారా. ఆ రోజు ఆయన దగ్గర 2 గుంపులు వారు ఉంటారని మనం అనుకున్నాం. ఎవరు? ఆనందించేవారు, అంతమయ్యేవారు. 2 గ్రూపులు అక్కడ ఉంటాయి ప్రియులరా. అందుకే ప్రభు ఏమన్నాడు తెలిసినండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం శిష్యులందరూ వచ్చి అయ్యా ఎప్పుడు వస్తుంది నీ ఆఖరి దినం, ఎప్పుడు వస్తుంది నీ యుగాంతం అని మరొకసారి అడిగినప్పుడు ఆయన చక్కటి మాట చెప్పాడు ప్రియులరా. చదవండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం, త్వరగా వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏమండి? అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారులని అలా కిందకి చదువుకుంటా ఒక 4-5 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వస్తూ 19వ వచనం ఏమన్నాడు చూడండి. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి
శ్రమ. అండి ఈ విషయం ఏంటి? గర్భిణీలకు శ్రమట, పాలిచ్చే వారికి శ్రమట. గర్భిణీలకు శ్రమ ఏంటి? ఎంతోమంది కన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ, నార్మల్ డెలివరీ వాళ్ళు ఉన్నారు, దానికి శ్రమే ఉంటుంది అని మాట్లాడుతూ 21లోకి వచ్చేటప్పుడు చూడండి, అది కంటిన్యూ చేయండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ ఎప్పుడూ కలగలేదట, ఇక ఎప్పుడూ కలగదట. ఏ మాటలు మాట్లాడుతూ ఆయన అన్నాడంటే, ఒకదాని గురించి నేను చెప్తాను ప్రియులారా, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు, ఇక జరగబోదు అని కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారును, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారును. ఏమండి ఈరోజు సమాజంలో కానీ కుటుంబాల్లో కానీ అక్రమమైన పరిస్థితులు జరుగుతున్నాయి ప్రియులరా. దీని అందరికీ ఒక చిన్న మాట ఇదివరకు చెప్పుంటాను నాకు తెలిసినంతవరకు. ఈరోజు క్రైస్తవులు అయినవారు, అంటే దేవుడు తెలిసిన వారు, దేవుడు తెలియని వారు కూడా అక్రమాల్లో చేయడంలో తప్పేమీ లేదనుకునే విషయాల్లో అందరూ చేసేస్తూనే ఉన్నారు. చాలా బుద్ధిగా ఉంటాం, ఎంత బాగుంటాం అంటే చర్చికి ఆదివారం నాడు వచ్చేటోడికి డిఫరెంట్గా ఉంటుంది, ఇంటికి వెళ్ళినట్టే డిఫరెంట్గా అయిపోతాం. కానీ మనసుల్లో మన బ్రతుకుల్లో మాత్రం క్రీస్తు ఎలాగున్నాడు అంటే అక్రమము విస్తరించడం చేత. దీని గురించి చిన్న విషయం చెప్తాను. ఒక మనిషి, ఇప్పుడు నేను ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడ బాగానే ఉన్నాను, కానీ ఇంటి దగ్గర సరిగా ఉండట్లేదు నేను. అయినా నా భార్య నన్ను భరిస్తుంది. ఎన్నాళ్ళని భరిస్తుంది? ఓ రోజు కోపం వచ్చేది, ఏదో చేసేస్తుంది. చేసిన తర్వాత నా అక్రమం వల్ల ఆవిడ నన్ను ప్రేమించేది ఏమైంది? అక్రమము వలన ప్రేమ చల్లారిపోద్ది. ఇప్పుడు అదే జరుగుతుందా లేదా అంటే? భర్తను భార్య సరిగ్గా చూసుకోడా? పెళ్ళైన కొత్తలో బాగుండరా? ఏదో వస్తుంది, ఏదో వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇంకా అక్రమాన్ని భరాయించలేకపోతున్నాడు. ఏమిటంటే ఇన్నాళ్ళు ప్రేమించేదల్లా చల్లారిపోతుంది. అవి వస్తాయని చెప్తున్నాడండి. ఒక చోటట ఒక 4 స్నేహితులు ఉన్నారట. ఆ 4 స్నేహితులు చక్కగా మందు తాగుతారు, క్రైస్తవులే కానీ అలవాటు పడిపోయారు, మానలేకపోతుంటే ఓ రోజు ఒక అతనికి మాత్రం చక్కగా ఇంటి దగ్గర జరుగుతుందంటే వాళ్ళ ఆవిడ వెల్కమ్ చెప్తుంది, వేస్తుంది, వండి పెట్టేస్తుంది, తినేస్తున్నారు. ఈ ముగ్గురు ఏమయ్యారట, వీళ్ళ పని అయ్యేటప్పుడు 9 అవుతుంది, తాగి మా ఇంటికి వచ్చేటప్పుడు 11 అవుతుంది. ఈ 11 అవుతుంటే ఏం చేశారు? చాలా చెప్పారు మిగతా ముగ్గురు భార్యలని, వినలేదు. పిల్లలు, తల్లి అందరూ కూడా ఏకమైపోయి గేట్లు వేసేస్తున్నారు. వీళ్ళు తాగుడు మానలేకపోతున్నారు, బానిస అయిపోయారు. ఆ బయట పడుకుని ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోతున్నారు తప్పితే ఈ బాధ నుంచి వాళ్ళకి విముక్తి రావట్లేదు. కానీ వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారంటే, మన ముగ్గురు ఇలాగ అయిపోయాం, అసలు ఏంటి ఆడికి ఏం జరుగుతుంది అనేసి వాడి ఇంటికి వెళ్ళారు. ఒక రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు రండి అన్నయ్య గారని మన సాంప్రదాయ ప్రకారంగా ఆవిడ పిలిచి ఉన్నదా అందరికీ భోజనం పెట్టింది. అమ్మ ఏంటమ్మా నువ్వు ఇంత ఎలా చేస్తున్నావు అంటేనే, మీ ఆయన చూస్తుంటే నా మరి ఏటనుకుంటున్నారంటే మా ఆవిడ నా మాట భయపడిపోద్దని ఈయన స్టైల్లో ఈయన చెప్పాడు. అప్పుడు ఆయన ఎదురుకుండా చెప్పిందండి, ఇంక బాగుండదని. మా ఆయన చాలా తెంగరోడండి, మూర్ఖుడండి, చాలా దారుణంగా ఉంది, మీకు చెప్పకపోవడమే. అదేటమ్మా అంత సింపుల్గా అనేసి, అవునండి ఏం తెలియదు, వాడికి తెలీదు. ఎందుకంటే నేను ఎంత చెప్తున్నానంటే తనకి తాగొద్దు అని నా పిల్లలు చెప్పాము, మేము చెప్పాము, ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నాం, కానీ మానట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ఎందుకు ప్రేమను చంపుకోవాలి? అర్థమవుతుందా నా పాయింట్ మీకు? ఆ ఇల్లాలు ఏమంటుందంటే, మా ఆయన తాగుతున్నాడండి, ఆ అక్రమాన్ని మేము భరించలేకపోతున్నాం, కానీ మీ ముగ్గురు భార్యలు ఏం చేశారంటే చల్లారిపోయారు. దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే అంతం వరకు ప్రేమించమన్నాడు, ఆఖరి వరకు ప్రేమించమన్నాడు, నువ్వు చచ్చిపోయే వరకు ప్రేమించమన్నాడు ఏ వ్యక్తినైనా. ప్రేమ అనేక వాటిని కప్పిపుచ్చుద్ది. అందుకని నేనేం చేస్తానంటే, నేను నరకానికి ఎందుకు వెళ్ళిపోతానండి, ఆడు ఎలాగూ పోతాడు, నేను ఎందుకు పోతాను నా భర్తను చూసుకోకుండా? వచ్చాడు, నా వాక్యానుసారంగా నేను పెడుతున్నాను, దేవుడు నాకు ఏమైతే చెప్పాడో అంతం వరకు సహించువాడే ధన్యుడు. అందుకని నేనేం చేస్తానంటే, నన్ను కష్టమైనా సరే లెగిసి నా భర్తకు పెడుతున్నాను, పోతే ఆడిపోతాడు, నేను నా పిల్లలు చక్కగా పరలోకం వెళ్ళిపోతాం. ఇదే కదండి జరుగుతుంది. అక్రమం విస్తరించింది వాళ్ళ ఇంట్లో. ఏం విస్తరించింది? అక్రమం విస్తరించిన చేత ఆ ముగ్గురింట్లో ఏమైంది తెలుసండి? ప్రేమ చల్లారిపోయింది. ఈ ఇంట్లో ఏమైంది? ఎంత అక్రమం విస్తరించినా ప్రేమ చల్లారలేదు. ఏమంటే ఈరోజు కుటుంబాల్లో ఉందా లేదా? చెప్పినోడు మామూలు ఆయన కాదండి, నిన్ను తయారు చేసినవాడు, నీ హృదయాంతరంగాలు ఎరిగినవాడు, అంత అనంత జ్ఞాని అయిన ఈరోజు దేవుడు చెప్పాడంటే, అక్రమం విస్తరించుడి చేత ప్రేమలు చల్లారిపోతాయా? ఎవరి దగ్గర కూడా ప్రేమ ఉండదు, అప్పుడు వస్తానన్నాడు.
అంటే ఎన్ని విషయాలు చెప్పాడు. 12 కాపురానికి 12 సూత్రాలు ఉంటాయి మనకి. లేదండి, దేవుడు చెప్పాడు కానండి 12 సూత్రాలు అక్కర్లొద్దు, ఒక్క సూత్రం చాలు. ఎంత బాగా చెప్పాడంటే, అయ్యా భార్య బలహీన ఘటమని ఎరిగి ఆవిడ అలాగే ఉంటుందని తెలిసి నిన్నేం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. భార్యకేం చెప్పాడు? లొంగు. ఏం చెప్పాడు? ఆవిడ్ని లోబడమన్నాడు అంతే. అంటే లోబడడం కష్టమా లేకపోతే ప్రేమించడం కష్టమా? చెప్పండి ఒకసారి, నీ నాలెడ్జ్ ఏమైనా ఉంటే. లోబడడం కష్టమా ప్రేమించడం కష్టమా? ప్రేమించడం చాలా కష్టం అండి. ఎందుకు ప్రేమించమన్నాడంటే బలహీన ఘటమని ఎరిగి ప్రేమించమన్నాడు. ఇంకలా ప్రేమిస్తూనే ఉంటున్నాడు. ఈవిడ కూడా అదే చేసింది. ఏదైనా జరగనివ్వండి, ఎంతైనా జరగండి, దేవుడు నాకు ఇచ్చిన వాక్యానుసారంగా నేను బ్రతకాలనుకుంది. ఎంతమంది బ్రతకాలనుకుంటున్నాం మనలో, మన కుటుంబాల్లో? నరకానికి పోవడానికన్నా సిద్ధమవుతున్నాం, కానీ మనలో మాత్రం ప్రేమ చల్లార్చేసుకుంటున్నాం ప్రియులారా. ఇది ఫ్యామిలీ ఇష్యూస్, సమాజం ఇష్యూస్, ప్రతి మనిషికి కావాల్సిన ఇష్యూస్. ఇవేనా తప్పుడు మాటలు అనుకుంటే కాదు. నాకు వాక్యం తెలుసు, వాక్యానుసారంగా ఉన్నానంటే బ్రతకాలి. వాక్యానుసారంగా బ్రతకకపోతే నువ్వు వాక్యం ఎంత తెలితే మాత్రం ఉపయోగం ఏముంది? ఎన్నో విషయాలు చెప్పాడు. చూడండి ఒకసారి, కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. ఏమండి, పెళ్ళైన వరకంట పాస్టర్లు వీళ్ళు కాదట చెప్తుంటా, ప్రభు ఆజ్ఞిస్తున్నాడంట. ఏం ఆజ్ఞ? చదవమ్మా. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు. ఇది యేసుప్రభు వారు మాట్లాడుతున్న, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మాట. అమ్మా, పెళ్ళైన వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను, ఇది నేను చెప్తున్నాయి కాదు, ప్రభువు చెప్తున్న మాట. ఏమన్నాడండి కింద? ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. స్ట్రిక్ట్. ఏదైనా కానీ క్రైస్తవుడు అయినందుకు హ్యాపీగా ఉంటావు అన్నాడా? లేకపోతే క్రైస్తవుడు అయినందుకు శ్రమలు అనుభవిస్తాడు అన్నాడా? కొట్టాడండి, శ్రమ కాదా? తిడతాడండి, శ్రమ కాదా? శ్రమే. అది అనుభవించమన్నాడు. నిన్ను ముందే చెప్పేశాడు కదా, మీకు ముందుగా చెప్పి తిని అన్నీ మీకు ముందుగా చెప్పుచున్నాను, నీకు శ్రమే వస్తుంది. క్రైస్తవుడైనందుకు కారులు వస్తాయి, ఓకే, కానీ శ్రమ కూడా వస్తుంది. శ్రమను నువ్వు అనుభవించాలి. నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ నీకు ఎన్ని అక్రమాలు నీ మీదకు వచ్చినా నువ్వు మాత్రం ప్రేమించటం చల్లారకూడదు. అలా చల్లారిపోయే పరిస్థితిలో మనం ఉండకూడదు. మీకు ముందుగానే చెప్తున్నాను అని ఆయన స్పష్టంగా చెప్పినాడు. ఈ విషయాన్ని విన్న మనం చల్లారిపోకూడదనే విషయాన్ని నేను చెప్పడానికి మీకు చెప్పాను. అది ఈ ముగ్గురితో మనకు పని లేదు. ఆమె ఏం చేసింది? ఎన్నో వస్తున్నాయి కష్టాలు ఆవిడికి, అయినా సరే అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారును అని ఆయన అన్నాడు. ఇప్పుడు మనం ఏం అప్లై చేసుకోవాలి? అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారకూడదు. చల్లారకుండా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని చక్కగా గడిపించి ఆయన సన్నిధి చేరడానికి వెళ్ళాలి ప్రియులారా. ఈ విషయాలు ఇవన్నీ ఎప్పుడు సంభవిస్తాయని చెప్పాడంటే చూద్దామండి. మీతో ముందుగా చెప్పుచున్నాను, అందరితోనూ చెప్పుచున్నాను, 13:37 చెప్పుచున్నాను, చాలామందికి ఆఖరి దినం గురించి ఆలోచించడం లేదు ప్రియులారా. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏ ఆఖరి దినం గురించి మనలను ఆలోచించమని యేసువారు చెప్పారో ఆ ఆలోచన లేకుండా చేసింది ప్రియులారా. ఆఖరి దినం గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పినా సరే ఆ విషయాలు వినకుండా యుగదేవత ఏం చేసిందంటే కప్పేసింది ప్రియులారా. అంటే ఈరోజు అపవాది ఒకవేళ ఈ ఆఖరి దినం గురించి అపవాది పరిస్థితి ఏంటో మనం ఆలోచించినట్లయితే, ఒక రోజు ఉంది, ఆ రోజున ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు సాధారణంగా మనం కొన్ని వింటూ ఉంటుంటాం. హీరోని అడుగుతారు, మీరు చాలా బాగా చేశారండి. అబ్బాయి నాదేముందండి, నా వెనకాల ఉన్న వాళ్ళంతా డైరెక్టర్ అండి, ఆయన చేసిందని అంటాడు. అలాగే ఇప్పుడు మనకు డైరెక్టర్ ఉన్నాడు మనందరికీ. ఎవరు? అపవాది. ఒకవేళ ఆఖరి దినాన్ని ఆయన పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. ఏమండి, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ ఆఖరి దినాన యేసుప్రభు వారు పవర్ ఏంటో మనం చూస్తాం ప్రియులారా. హేరోదు దగ్గర చాలా తగ్గించుకొని ఉన్నాడు, కానీ పిలాతు దగ్గర ఏమీ అనలేదు. ఆయన హేరోదు అడిగాడు, ఏం మాట్లాడలేదు. పిలాతు అడిగాడు, ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆ హీరో అనుకుంటున్న అపవాది పరిస్థితి ఏంటో ఆఖరి దినాన మనం ఒక మాట చూద్దాం.
2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన ఊపిరి చేత వారిని సంహరించి దాని ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఏమండి, తన ఊపిరి చేత అపవాది నాశనం అయిపోతాడట. అంటే మనం ఇప్పుడు తెల్లారులెగితే నేను అనుకుంటాను అపవాది గురించి ఎక్కువ ఆలోచిస్తాం తెలుసా, మనం దేవుడి గురించి చాలా తక్కువ ఆలోచిస్తాం, అపవాది గురించి ఎక్కువ ఆలోచిస్తాం. తన ఆగమన నోటి ఊపిరి చేత దాన్ని చంపేస్తాడని పిల్లలు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్న వారిని చూసి శపించబడిన వారులారా, మనం ఎప్పుడు 24గా చదువుకుంటామండి. ఏమండి, మనం ఎప్పుడు ఏం చదువుతామంటే కుడివైపున ఉన్న వారులారా ఆయన దక్షిణాస్థానికి రండి అని అంటాం. కానీ ఎడమ వైపు ఉన్నది ఏంటో చదవండి ఒకసారి. అప్పుడు ఆయన చూసి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఆ ఆఖరి దినాన జరిగే భయంకరమైన సంఘటన. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, తండ్రి చేత ఆశీర్వదింపబడినలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపడవలసిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. అట్టి స్వతంత్రం జాబితాలో ఖచ్చితంగా మనం ఉండి తీరాలి ప్రియులారా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన పొడిచిన వారిని చూసేదరట. ఆయన పొడిచిన వారు ఎవరండి? ఇది అందరూ చూస్తారట. ఆయన వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారును చూచెదరు, ఆయన పొడిచిన వారును చూచెదరని మరో ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది ప్రియులారా. పొడిచిన వారంటే యేసుప్రభుని పొడిచిన వారు ఎవరు? మనకు తెలిసినంత వరకు రోమీయులు సిలువేసినప్పుడు బెళ్ళంతో పొడిచారు, అదే కదా? కాదు, మీ వలనే కదా నా నామము అన్యజనుల మధ్యన అది. ఏమండి, వాళ్ళు ఒక్కసారే పొడిచారండి. మనం ఏం చేస్తున్నాం తెలిసిన? మన జీవితాన్ని మన కుటుంబాల్లో సరిగా లేక రోజు బయటకు చూపిస్తున్నాం. మన కుటుంబాన్ని, మన జీవితాన్ని రోజు బయటకు చూపిస్తుంటే వాళ్ళు ఒక్కసారే పొడిచారు, మనం ప్రతిరోజు ఆయన్ని పొడుస్తున్నామండి. మన జీవితం బాగోపోతే సరి కదా, చూసిన వాడు ఏమనుకుంటాడు? మరి ఇన్ని చెప్పేసి నేనేమందు కొట్టుదారు కనిపించాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? వాక్యం పోద్ది, మీ విశ్వాసం పోద్ది, ఇన్ని పోద్ది. అలాగే మనల్ని, మన జీవితాల్ని, మన కుటుంబాల్ని చక్కగా ఎదటివాడికి ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా కనిపించాలి ప్రియులారా. అలా వాక్యానుసారంగా ఆయన ముందు మనం ఉంచుకోవాలి. అయితే ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. ఖచ్చితమైన దాఖలాలుగా మనం చూసుకోవాలంటే ఆఖరి దినం ఒకటి ఉంది ప్రియులారా. ఆ ఆఖరి దినాన్ని ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడుడి, మీతో ముందుగా చెప్తున్నాను. అప్పుడు ఆయన ధర్మ విరోధం ఏం చేస్తాడంటే ప్రభు అయిన యేసు ఊపిరి చేత వెళ్ళిపోతాడు ప్రియులారా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండలేం. ఎందుకంటే నేను ముందుగా చెప్తున్నాను మీకు. ఒక టీచర్ ఏం చేస్తుందండి? ముందుగా ఎన్ని పాఠాలు చెప్తుందండి కుర్రాడికి? అది ఇప్పుడు ఒక టీచరు ఒక బెత్తం ఇచ్చి కొడుతుంది కుర్రాడిని, ఏమంటుందంటే ఒరే నేను మీకు ముందు చెప్పానా? వినలేదు. ఏం పడతాయో ఎగ్జామ్స్లో చెప్పానా? వినలేదు. కానీ ఇన్ని చెప్పినా మీరు వినలేదంటే ఒక టీచరే ఈ రోజున బెత్తం తీసుకొడుతుంది. కానీ ఇంత రాసిచ్చిన దేవుడు నీకు ముందుగా చెప్పాను కదా, ఎందుకు లేదని నీకేమైనా ఎగ్జామ్స్ ఇస్తాడు అక్కడ? నెవ్వర్ ఉండదు. అంటే ఈ లోకాలు లేవనుకుంటున్నారా? ఖచ్చితంగా ఒకరోజు ఆయన ధవళ సింహాసనం ఎదుట ప్రతి మనిషి నిలబడాల్సిన అవసరం వస్తుంది ప్రియులారా. అందుకే ఈ ప్రపంచ ఆఖరి దినం ఎప్పుడో మనకు తెలియదు. ఈ ప్రపంచానికి ఆఖరి దినం ఉంది, అది ఎప్పుడో మనకు తెలియదు ప్రియులారా. మనం ఆఖరి దినం ఎప్పుడో తెలియదు, కానీ ఎప్పుడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రెండు విషయాలు మనకు తెలియకపోతే ఖచ్చితంగా మన ఆఖరి దినం నరకంగా మారిపోద్ది. కనుక ప్రియులారా, ఖచ్చితంగా ఆఖరి దినం ఒకటి ఉంది. ఆఖరి దినానికి మనం సిద్ధపడి ఉండాలి. మన జీవితాల్ని వాక్యానుసారంగా, వాక్యాన్ని చదవటం కాదు, వాక్యాన్ని నేర్చుకోవడం కాదు, వాక్యాన్ని బోధించడం కాదు, ప్రతి నిమిషం నీ కుటుంబాలలో, మీ సమాజాలలో, మన సమాజాల్లో, మన కుటుంబాల్లో ప్రతి పాత్ర విషయంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో పాత్రలు ఉంటాయి. నువ్వు తల్లివి, లేదా కోడలివి, కొడుకువి, అన్నవి, ఇన్ని పాత్రలు మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు ప్రతి పాత్ర విషయంలో నీ బ్రతుకు ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో వాక్యాన్ని దగ్గర పెట్టుకుని బ్రతకకపోతే, నేను ముందుగా చెప్పాను నా మాటలని చెప్తున్నాడు, ప్రతి వాక్య ప్రకారంగా మనం బ్రతకపోతే ఆ ఆఖరి దినాన్ని మిస్ అవుతాం ప్రియులారా. ఆ ఆఖరి దినం రాకెప్పుడో తెలియదు, కానీ ఆ రాక మనకు తెలియకుండా మన ఆఖరి దినాన్ని ముగించుకుంటే
ఆఖరి దినం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఆఖరి దినం వచ్చే ముందు మనకు ఒక ఆఖరి దినం ఉంది, మరణం. ఆ మరణానికి ముందు మనం సరిదిద్దుకోకపోతే ఆ ఆఖరి దినాన్ని మనం కోల్పోతాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నాయన, మీరు మాకు రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం కొన్ని మాటలు నీ చిత్తాన్ని బట్టి మా జీవితాలు ఎలాగుండాలో స్పష్టంగా మాకు రాసిచ్చావు ప్రభువా. నాయన, ముందుగా హెచ్చరించావు. అయినా సరే మా జీవితాలని బాగు చేసుకోకుండా కాలం ఉందని గడిపేస్తున్నాం. మాకు స్పష్టంగా 10 మంది కన్యకలు మేమందరూ మంచివాళ్ళమే, అందులో 5 బుద్ధి లేకుండా పోయింది ప్రభువా. ఆ బుద్ధి లేని కన్యకలు నష్టాన్ని కోల్పోయారు ప్రభువా, నష్టం పడిపోయారు. ఎటెల్లాలో తెలియని పరిస్థితుల్లో మీరు మాకెవరో తెలియదన్నారు. అలాగే ప్రభువా, మేము మా జీవితాల్లో, మా కుటుంబంలో మాకు మీరిచ్చిన పాత్రను తల్లిగా, కొడుకుగా, తండ్రిగా అనేక పాత్రలు ఇచ్చారు. ప్రతి పాత్రల్ని కూడా మీరు వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు కృప చూపండి. నీ ఉండే లోకానికి మమ్మల్ని చరిత్రను చూపించండి నాయన. ఆఖరి దినాన్ని 2 గ్రూపులు మా ముందు ఉంచావు. ఒకరు ఆనందించేవారు, ఒకరు దుఃఖపడేవారు. నాయన, ఆ ఆఖరి దినాన్ని మేము సంతోషించే వాళ్ళ గుంపులో మేము, మా కుటుంబము, మా పిల్లలు, అలాగే సమస్త జనులు ఉండటానికి మీరు కృప చూపమని యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్.